మీ అందరి బిగ్ క్లాప్స్ తో ఈరోజు ఒక గ్రేట్ అచీవ్మెంట్ చేసిన ఒక గ్రేట్ లెజెండ్ లీడర్ మనం అప్రిషియేట్ చేద్దామండి. సేఫ్ షాప్ లో స్టార్టింగ్ లో బిజినెస్ వచ్చినాక ఫ్రెషర్ నుంచి బ్రాంజ్ వరకు చాలా కష్టంగా అనిపించింది. బ్రాంజ్ నుంచి సిల్వర్ కి ఇంకా కష్టంగా అనిపించింది. సిల్వర్ నుంచి ప్లాటినం కి ఇంకా చాలా అంటే చాలా చాలా కష్టం. ఈ మూడు కూడా చాలా ఇబ్బందికరమైన విషయాలు. ఫ్రెషర్ నుంచి బ్రాంజ్ అవటం చాలా కష్టం, ముందు కొద్ది కష్టం అనుకుందాం. బ్రాంజ్ నుంచి సిల్వర్ అవటం ఈ ఫస్ట్ ర్యాంక్ కన్నా కూడా ఇంకా ఎక్కువ కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బ్రాంజ్ దాకా ఏదో ఊపులో చేస్తాము, బట్ ఆ బ్రాంజ్ నుంచి సిల్వర్ అయ్యే ప్రాసెస్ లో వచ్చిన టీం ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం చేయాలో తెలియక అక్కడే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యి ఈ బ్రాంజ్ వరకు అయినా ఊపు ఉండదు మళ్ళీ. ఆ ప్రాసెస్ లో చాలా మంది బిజినెస్ వదిలేసి వెళ్ళిపోతారు. బ్రాంజ్ నుంచి సిల్వర్ అయ్యే ప్రాసెస్, సిల్వర్ అయిన తర్వాత ఇంకా ప్లాటినం అయ్యే దాంట్లో ఇంకా చాలా కష్టం. మీరు చెక్ చేసుకోండి, ఈ వ్యాపారంలో ఫస్ట్ ఫ్రెషర్ గా జాయిన్ అయిన వాళ్ళు బ్రాంజ్ కాకుండానే చాలా ఎక్కువ మంది వెళ్ళిపోతారు. అంటే బ్రాంజ్ కూడా అవ్వకుండానే వెళ్ళిపోతారు చాలా ఎక్కువ మంది. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా కష్టాన్ని కూడా బేర్ చేయలేక, అంటే జనాలు నో అంటారు, ఆ నోని తీసుకోలేక. ఈ ఫ్రెషర్ నుంచి బ్రాంజ్ కి వెళ్ళే వాళ్ళందరూ ఒకటే ఉద్దేశం వెళ్తారు. ఏ ఉద్దేశం అంటే ఎదుటి వాళ్ళు నో అంటారు, నో అనగానే ఆ నోని తీసుకోలేక వీళ్ళు నో అంటున్నారు. అంటే యాక్చువల్గా బిజినెస్ గురించి తెలియక నో అంటారు. సేఫ్ షాప్ అనేది మంచి వ్యాపారం, బట్ వాళ్ళకేంటి కన్ఫ్యూజన్ ఉంది. జనాలందరూ ఎవరికి చెప్పినా ఇది నో అంటున్నారు, వాళ్ళు నో అంటున్నారు, వీళ్ళు నో అంటున్నారు అని చెప్పేసి ఈ కన్ఫ్యూజన్ వల్ల వెళ్ళిపోతారు బిజినెస్ లో. కన్ఫ్యూజన్ మొత్తం. సో అలా వెళ్ళే వాళ్ళు హ్యాపీగానే ప్రశాంతంగానే వెళ్తారు. అంటే కొద్దిగా నేను జాయిన్ అయిపోయాను, సాధించలేకపోయాను, ఒక అసంతృప్తి ఉండిద్దే కానీ లైట్ తీసుకుంటారు. పెద్దగా దాని గురించి వరి అయ్యే విషయాలు ఉండవు. కొద్దిగా కొన్ని రోజుల పాటు వరి అయిన తర్వాత వదిలేస్తారు, దాని గురించి లైట్ తీసుకుంటారు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఏముందని వదిలేసి వాళ్ళ పనులు చూసుకుంటారు. బట్ బ్రాంజ్ అయినాక సిల్వర్ కాకుండా వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, కష్టపడి బ్రాంజ్ అయ్యారు, బట్ బ్రాంజ్ నుంచి సిల్వర్ అయ్యే ప్రాసెస్ లో అరే నేను ఇంత కష్టపడ్డాను, బ్రాంజ్ అయ్యాను, నాకిందేంది, ఎవరు పని చేయరు, నాలాగా అందరూ పని చేయరు అండి, నేను చేసినట్టు వాళ్ళు కూడా చేయాలి కదా అని వాళ్ళ మీద, అనే డౌన్ లైన్ మీద నెగిటివ్ వల్ల, లేదా అప్ లైన్ మీద నెగిటివ్ వల్ల. అంటే మొదటి వ్యక్తి ఏమో మన వల్ల కాదనుకుని వెళ్ళిపోతాడు, బట్ రెండో రకం వ్యక్తి అట్ట కాదు. అప్ లైన్ మీద, డౌన్ లైన్ మీద నెగిటివ్ వల్ల ఈ బ్రాంజ్ నుంచి సిల్వర్ అయ్యే ప్రాసెస్ లో అప్ లైన్ మీద, డౌన్ లైన్ మీద బ్లేమ్ చేసుకొని బిజినెస్ మానేస్తాడు. ఎందుకంటే ఎక్కువ నెగిటివ్స్ ఇక్కడే వస్తాయి బ్రాంజ్ నుంచి సిల్వర్ అయ్యే ప్రాసెస్ లో. సరే, అప్పటికే అర్థం చేసుకుంటారు కొంతమంది, ఇది అప్లైన్ బిజినెస్ కాదు, డౌన్ లైన్ బిజినెస్ కాదు, ఇది మన బిజినెస్, మనం కష్టపడితేనే మనం దీంట్లో సక్సెస్ అవుతాము అని అనుకొని నిలబడి పనిచేసి అతి కొద్ది మంది సిల్వర్ అవుతారు. ఉదాహరణకి 100 మంది బిజినెస్ లోకి వచ్చారంటే 100లో 90 మంది ఫ్రెషర్ నుంచి బ్రాంజ్ మధ్యలో వెళ్ళిపోతారు. ఫ్రెషర్ నుంచి బ్రాంజ్ మధ్యలో ఎంతమంది వెళ్ళిపోతారండి? 90 మంది. అంటే 90 మంది బ్రాంచ్ కాకుండా వెళ్ళిపోతారు. 10 మంది బ్రాంచ్ అయ్యేది, 100కి 10 మంది బ్రాంచ్ అవుతారు. మరి ఆ బ్రాంచ్ నుంచి సెల్లర్ అయ్యే వాళ్ళలో అందరూ కాదు, మళ్ళీ అక్కడ సగం మంది పోతారు. ఐదుగురు, ఐదుగురు పోతారు. ఆ పోయే వాళ్ళు కారణం ఏం చెప్పుకొస్తారు?
నేను బాగా చేశాను, కష్టపడ్డాను, నేను 20 మంది జరిపించాను అనే బదులు వాళ్ళు నేను 200 మంది జరిపించా అంటారు. మీరు బయటకు వెళ్ళండి, సేమ్ షాప్ లో ఆగిపోయిన వాళ్ళందరూ ఫ్రెషర్ లోనే బ్రాంచ్ లోనే ఆగిపోయి నేను 200 మంది జరిపించాను, 300 మంది జరిపించాను, వాళ్ళు చెప్పే సంఖ్య మామూలుగా ఉండదు. చెప్పి బ్లేమ్ చేస్తుంటారు. ఇదంతా వేస్ట్, ఫేక్, జనాలు అలా ఇలా అప్లైన్ ఇలా, కంపెనీ మంచిదే కానీ వీళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళని బ్లేమ్ చేస్తుంటారు. ఏది, ఈ బ్రాంజ్ నుంచి సిల్వర్ మధ్యలో ఆగి. సో వాళ్ళు అలా ఆకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇది మన బిజినెస్ మనం చేసుకోవాలని ఒక ఆలోచన రావాలి. సరే, కొంతమంది అలాంటి ఆలోచనకు వచ్చి సిల్వర్ కూడా అవుతారు. సిల్వర్ కూడా అయినాక ఇంకా మిగిలింది ఐదుగురే. ఈ సిల్వర్ నుంచి ప్లాటినం అయ్యే ప్రాసెస్ లో మళ్ళీ ఈ ఐదుగురు కాదు, మళ్ళీ అక్కడ ఇద్దరు ముగ్గురు జంప్. సిల్వర్ నుంచి ప్లాటినం అయ్యే వాళ్ళు ఈ ఐదుగురు ఉన్నారు కదా, ఐదుగురు కారు, మళ్ళీ అక్కడ ఖచ్చితంగా ఇద్దరు కానీ ముగ్గురు కానీ జంప్ అవుతారు. ఎందుకంటే ఫ్రెషర్ నుంచి బ్రాంజ్ లో ఉన్న కష్టాల కంటే, బ్రాంజ్ నుంచి సిల్వర్ ఉన్న కష్టాల కంటే, సిల్వర్ నుంచి ప్లాటినం కి అయ్యే కష్టాలు ఇంకెక్కువ ఉంటాయి. రీజన్ ఏంటంటే ఫ్రెషర్ లో మంచి ఊపు మీద పనిచేస్తాం, బ్రాంజ్ అయిపోతాం. బ్రాంజ్ లో ఊపు తగ్గిపోయింది, ఎందుకంటే ఇక్కడ డౌన్ లైన్స్ ఒక 10 మంది 20 మంది అయ్యంగానే వాళ్ళతో విభేదాలు, అప్లయన్స్ తో విభేదాలు, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సరే, అది కూడా సరి చేసుకుని ఏదో ఒక రకంగా సిల్వర్ అయ్యాం. ఈ సిల్వర్ నుంచి ప్లాటినం అయ్యే ప్రాసెస్ లో చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ఎక్కువగా వర్క్ చేయాల్సి వచ్చింది, తిరగాల్సి వచ్చింది. వీళ్ళని బ్లేమ్ చేసి వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. ఇంతకుముందు ఏం చేశారు? వీళ్ళు అప్లైని బ్లేమ్ చేశారు. ఇప్పుడు సిల్వర్ నుంచి ప్లాటినం అయ్యే స్టేజ్ లో వీళ్ళని అనేవాళ్ళు వస్తారు కింద, మా అప్లైన్ రావట్లేదు, మాకు సపోర్ట్ చేయట్లేదు అని వాళ్ళని బ్లేమ్ చేసే వాళ్ళు కింద వాళ్ళు వస్తారు. దాన్ని తీసుకోలేరు వీళ్ళు. వీళ్ళు ఫస్ట్ లో అన్న మాట మర్చిపోతారు మళ్ళీ. నేను ఒకప్పుడు నా అప్లైన్ రాలేదు, నా డౌన్లైన్ రాలేదు అన్నాను కదా, ఇప్పుడు నన్ను అంటున్నారు కదా అనుకోట్లా. వీళ్ళు అన్నారు, అన్నాల్సిన మాటలు అన్ని అనేసారు. ఇప్పుడు కిందోళ్ళు అంటే మాత్రం తీసుకోలేకపోతున్నారు. అంటే కిందోళ్ళు బ్లేమ్ చేస్తే ఆ బ్లేమ్ ని తీసుకోలేక, కిందోళ్ళు కొంతమంది నెగిటివ్ గా మాట్లాడితే నెగిటివ్ మాటలు తీసుకోలేక అలా బిజినెస్ వదిలేసి ప్లాట్నం కాకుండా కూడా వదిలేసి వెళ్ళిపోతారు. బట్ ఆ 100కి ఇద్దరు ముగ్గురు మాత్రమే ప్లాట్నం అయిపోతారు. ప్లాట్నం దాకా కష్టపడి అయ్యారు అంటే ఖచ్చితంగా అక్కడి నుంచి డైమండ్ అవడం గ్యారెంటీ. ఒక వ్యక్తి, నేను అందుకనే సేఫ్ షాప్ లో నా టీంలో చాలా మంది జాయిన్ అవుతారు. బట్ ఆ జాయిన్ అయిన వ్యక్తుల్లో నేను ఫ్రెషర్ గురించి నేను ఎక్కువగా కమ్యూనికేషన్ చేయను, బ్రాంజ్ గురించి కమ్యూనికేషన్ చేయను, సిల్వర్ గురించి కూడా కమ్యూనికేషన్ చేయను. బట్ ప్లాటినం అయితే మాత్రం ఆ వ్యక్తిని నేను చాలా కమ్యూనికేషన్ చేస్తాను, కరెక్షన్ చెప్తాను. ఆ అనే ఫ్రెషర్ లో తప్పు చేసిన నేను ఒప్పుకుంటా, బ్రాంజ్ లో చేసిన ఒప్పుకుంటా, సిల్వర్ లో చేసినా కూడా ఒప్పుకుంటాను. బట్ ప్లాటినం అయినాక ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం ఒప్పుకోను. అంటే ఇప్పుడు నా టీంలో ఎక్కువ మంది చూడండి ప్లాటినం దాకా వస్తారు. ప్లాటినం అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా కొద్దిగా కరెక్షన్ యాక్సెప్ట్ చేసే నేచర్ ఉండాలి. పొగడ్తలు మాత్రమే కాదు, కరెక్షన్ కూడా తీసుకునే నేచర్ ఉండాలి. అలాంటి నేచర్ ఉన్నోళ్ళే మళ్ళీ అక్కడ ప్లాటినం నుంచి గోల్డ్ అవుతారు, గోల్డ్ నుంచి పెర్రలు, పెర్రల నుంచి కూరలు, డిపాజిట్లు ఎట్లయినా అవుతారు. అంటే ప్లాటినం దాకా మన స్వయం కృషితో కష్టపడి అయ్యే ఛాన్సెస్ ఉన్నా సరే, ప్లాటినం తర్వాత మాత్రం నీ స్వయం కృషితో నువ్వు కష్టపడి అవ్వటానికి అవ్వదు. ఎందుకంటే అక్కడ నుంచి సిస్టమ్ ప్లే చేయాలి. అంటే సిస్టమ్ అంటే ఏంటంటే పైన ఉన్న అప్లయన్స్ ఇన్వాల్వ్ అవ్వాలి అక్కడ టీంలో. అప్లయన్స్ పైన ఉన్న అప్లయన్స్ ఇన్వాల్వ్ కావాలంటే ప్లాట్ఫామ్ వరకు ఎలా అయినా వాళ్ళకి సపోర్ట్ దొరికింది కానీ ఏదో ఒక రకంగా
ట్రైనింగ్ లో, మీటింగ్ లో, ఫంక్షన్ లో ఎన్నో రకాలుగా జరుగుతుంది కానీ బట్ ప్లాటినం తర్వాత మాత్రం ఆ వ్యక్తి పర్ఫెక్ట్ గా ఉంటేనే ఆ వ్యక్తిని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఆ వ్యక్తి పర్ఫెక్ట్ గా లేడు అనుకోండి, ఆ వ్యక్తిని ఎంకరేజ్ చేయడం జరగదు. అంటే మాలాంటి డైమండ్స్ ఎంకరేజ్ చేయదు. సో నేనైతే నమ్ముతున్నాను, రష్యన్ నుంచి బ్రాంజ్, సిల్వర్, ప్లాటినం దాకా వచ్చాక అన్ని చేంజెస్ జరిగి అప్పటి నుంచి ఆటోమేటిక్ గా డైమండ్ అవ్వాలని నేను ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ ఒకళ్ళో ఇద్దరు చిన్న చిన్న మిస్టేక్ చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అంటే చిన్న చిన్న మిస్టేక్స్, మన రిలేషన్స్ అను, 3 రూల్స్ లో బ్రేక్ చేయడము, ఏదో చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. చిన్న మిస్టేకే, బట్ అది అంత కష్టపడి వచ్చింది కూడా దాన్ని సర్దిద్దుకోలేక వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. బట్ నేనైతే ఈరోజు అప్రిషియేషన్ చేయబోతున్న వ్యక్తి గురించి అయితే ఈ విషయాలన్నీ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అతను ఫ్రెషర్ నుంచి బ్రాంజ్ వరకు చాలా కష్టపడ్డాడు. బ్రాంజ్ నుంచి సిల్వర్ కి ఇంకా కష్టపడ్డాడు. సిల్వర్ నుంచి ప్లాటినం కూడా కష్టపడలేదు అంటలేదు, కష్టపడ్డాడు. అన్ని కష్టాలు అధిగమించి ఈరోజు ప్లాటినం దాకా వచ్చాడు. నేనైతే నమ్ముతున్నాను, ప్లాటినం నుంచి గోల్డ్ అయిపోయి, గోల్డ్ నుంచి పెరల్ అయిపోయి, పెరల్ నుంచి కోరల్, టోపాస్, బ్రాల్, రూబీ, ఓపల్, డైమండ్ కూడా అయిపోయి ఈ వ్యక్తి కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్ గా నిలబడతానని అయితే నేను నమ్ముతున్నాను. నిలబడాలి కూడా, నిలబడాలని నేను కోరుకుంటున్నాను. సో ఇక ఆలస్యం చేయకుండా, సో మన మధ్యలో ఉన్న ఆ డైనమిక్ లెజెండ్ లీడర్స్ కి, అదే ఆ వ్యక్తి ఒక్కరికే కాదు వాళ్ళ వైఫ్ కూడా మనం ఇద్దరు కూడా అప్రిషియేషన్ చేయాలన్నమాట. వాళ్ళిద్దరికి సో ఈ నెల ప్లాటినం కంప్లీట్ చేసినందుకు, ర్యాంక్ 3 కంప్లీట్ చేసి 34,000 చెక్ తీసుకుంటున్నందుకు ఇద్దరికి కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా, అంటే ప్రతి ఆడదానికి విజయం వెనకాల మగాడు ఉన్నట్టు, ప్రతి మగాడు విజయం వెనకాల ఆడది కూడా ఉంటుంది అంటారు. సో అంటే భర్త భార్య ఇద్దరు ఒకళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ లో ఒకళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ గా ఉంటారు. సో అలాంటి గ్రేటెస్ట్ లెజెండ్ లీడర్స్, లెజెండ్ కపుల్స్ అనమాట. సో మీ అందరు బిగ్ క్లాప్స్ తో కంగ్రాచులేట్ చేద్దాం. బిగ్ కంగ్రాచులేషన్ అవర్ గ్రేట్ డైనమిక్ లెజెండ్ లీడర్ ఓసూరి నాగరాజ్ గారు అండ్ శ్రీదేవి మేడం కోసం అందరూ కూడా అన్మిట్ చేసే ఆప్షన్ ఇస్తున్నాను. అన్మిట్ చేసే ఆప్షన్స్ తో కంగ్రాచులేషన్ చెప్దాం. బిగ్ కంగ్రాచులేషన్ టైగర్స్. బిగ్ క్లాప్స్ అనమాట విత్ మ్యూజిక్ వాళ్ళకి. బిగ్ క్లాప్స్. Congratulations and celebration when I tell everyone that you're in love with me. బిగ్ క్లాప్స్, బిగ్ క్లాప్స్. Congratulations and jubilation. రైట్, అందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని కంగ్రాచులేషన్ చెప్పండి సార్, నాగరాజ్ సార్ కోసం, శ్రీదేవి మేడం కోసం. కంగ్రాచులేషన్ సార్ నాగరాజ్ సార్. రైట్. సో నాగరాజ్ సార్ గురించి వాళ్ళ అప్లైన్ మాటలు, అలా డౌన్లైన్ మాటలు, ర్యాంక్ 1 బాల్ మాటలు విందాం. సో మాట్లాడొచ్చు. నాగరాజ్ సార్ గురించి ఫస్ట్ వాళ్ళ అప్లైన్ లో జ్యోతి మేడం వెళ్తాం, మాట్లాడండి. ఫీలింగ్ షేర్. జ్యోతి మేడం వెళ్తాం, అన్మ్యూట్ చేసుకోమ్మా. మా గురించి గుడ్ మార్నింగ్. మా గురించి పుష్పడి ధన్యవాదాలు మా గురించి నాకు అవకాశం ఇచ్చినందుకు. నిజంగా మా గురించి మాకు అన్నం పర్సన్ అని చెప్పొచ్చు నాగరాజ్ సారు. సో ఈరోజు తెలియని వ్యక్తిగా పరిచయం అయ్యారు. అయినా కూడా అవకాశం ఎక్కడి నుంచో మా బ్రదర్ నుంచి ఎట్లా వచ్చింది, మా అక్క చేతిలోకి రావటం, మా అక్క సడన్ గా పడిపోయి మళ్ళీ నేను హ్యాండ్ ఓవర్ చేసుకోవడం. సో ఈరోజు స్టార్టింగ్ లో నుంచి కూడా ఈ బిజినెస్ అర్థం కానంత వరకు సారు రాలేదు మా గురించి. ఎప్పుడైతే తన టౌన్ లో పద్మ గారు ర్యాంక్ 1 అయిపోయారో అప్పుడు నుంచి నేను చెయ్యాలి, ఈ బిజినెస్ ఇట్లా జరుగుతుంది అని అర్థం చేసుకొని స్టార్టింగ్ డేస్ మాకు గుర్తున్నాయి మా గురించి. అలా దిగారు. అప్పటి నుంచి కూడా ఫుల్ టైం దిగడానికి ఎక్కువ టైం పట్టలేదు సారు. సో దిగిన తర్వాత కూడా ఫుల్ ఎఫర్ట్ పెట్టారు. ఎట్లా ప్రాసెస్ అర్థం ఆయనకున్న ప్లస్ పాయింట్ ఒకటే మా గురించి, ఆ ప్రాసెస్ అర్థం చేసుకోవడంలో అప్లైన్ ఏం చెప్తే అది చేసుకొని వెళ్ళిపోతేనే సక్సెస్ అవుతాను ఒక్క సీక్రెట్ తెలుసుకున్నారు. సో ఈ రోజు అప్పటి నుంచి మీ గైడెన్స్ కావచ్చు, మీ ద్వారా ఇచ్చే నా గైడెన్స్ కావచ్చు తీసుకుంటూ ఈ రోజు ర్యాంక్ 1 కానీ, ర్యాంక్ 2 కానీ, ర్యాంక్ 3 కానీ కంప్లీట్ చేశారు మా గురించి.
బట్ ఇప్పటి వరకు గైడెన్స్ ఒకటే మా గురించి. కాడి నుంచి ఆయన రెస్పాన్సిబిలిటీస్ కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా తీసుకొని సక్సెస్ అవ్వాలని అయితే ర్యాంక్ కంప్లీట్ చేసుకోవాలి. మిగతా నేనైతే కోరుకుంటున్నాను మా గురించి. సో మెయిన్ బ్యాక్ బోన్ గా నిలిచింది వాళ్ళ శ్రీదేవి మేడం. సో ఆ మేడం కోసం కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తాను మా గురించి. ఆయన కొంచెం ఉన్న చదువులోనే ఆవిడ రాసుకోవడం కావచ్చు, ఐడీలు ఇచ్చేయడం కావచ్చు. నేను కొద్దిగా వెళ్ళినప్పుడల్లా ఐడీలు ఎంటర్ చేయడం కూడా నేర్పించాను మా గురించి. అవి కూడా నేర్చుకున్నారు. ఈ మధ్య చిక్ తయారు చేయడం నేర్పించాను, అది నేర్చుకున్నారు. సో ఏది కూడా నో అనకుండా కొద్దిగా ట్రై చేస్తూ నేర్చుకుంటున్నారు మా గురించి. ఆ మేడం ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ బెల్ట్ వేసుకొని ఫీల్డ్కి రావటం. సో కమిట్మెంట్ మా గురించి. వర్క్ ఎట్టి పరిస్థితులు ఆగకూడదు, టీం ఇది అవ్వకూడదు అన్న ఒక ఆలోచనే వాళ్ళని ఈ పొజిషన్ తీసుకొచ్చింది. ఇక ముందు కూడా అలా ఉండి మీ బ్లెస్సింగ్స్ తో ఆయన ముందుకు వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను మా గురించి. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. గాడ్ బ్లెస్ అమ్మా. రైట్, నెక్స్ట్ సంజయ్ మేడం వెల్కమ్. జయ మాగుజీ, గుడ్ మార్నింగ్ మాగుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాగుజీ, మంచి అవకాశం కల్పించినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, నాగరాజ్ సార్ అండ్ శ్రీదేవి మేడం. సో బెస్ట్ కపుల్ గా ఉన్నారు. సో డే 1 దగ్గర నుంచి కూడా సో అప్లైన్స్ ని జ్యోతి మేడమే కదా అని తేలిగ్గా తీసుకోకుండా వాళ్ళని కూడా గౌరవించుకుంటూ, అదే విధంగా గురించి చెప్పిన విషయాలు కానీ నేను చెప్పిన విషయాలు కానీ ఏది కూడా నో అనుకుంటూ చేసుకుంటూ వచ్చాయి. ఈ రోజు ప్లాటినం అయిపోయారు సార్. సో బిగ్ కంగ్రాచులేషన్స్. సో ప్లాటినం నుంచి కొంచెం కరెక్షన్స్ జరుగుతుంటే వాటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేసుకొని సో త్వరగా డైమండ్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే మంత్ లో ర్యాంక్ 3 ఇన్కమ్ ప్లస్ ర్యాంక్ 4 ఇన్కమ్ 2 తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఎంత మంచి అవకాశం కల్పించినందుకు. రైట్, సో గాడ్ బ్లెస్ మేడం. రైట్, చూడొచ్చండి. నారా సార్ యాక్చువల్గా డౌన్ లైన్స్ కూడా మాట్లాడదాం, బట్ అంతకన్నా ముందు ఒక చిన్న వీడియో చూపిస్తాను. ఎందుకంటే ఆ వీడియో చూసుక మా గురించి నేను వీడియో తయారు చేద్దాం సాంగ్ పెట్టా అనుకున్నాను మా గురించి. అది సెట్ అవ్వడం నాకు యాప్ కూడా అంటే ఎక్కి కోఆపరేట్ చేయలేదు, ఎక్కలేదు. అది ఆశపడ్డానికైనా అవ్వలేదు మా గురించి. సరే, నో ప్రాబ్లం అమ్మా. సో చిన్న వీడియో చూపిస్తాను చూడండి. నేను ఇది లాస్ట్ ఇయర్ది. సో ఫేస్బుక్ లైవ్ ఫ్రమ్ 1/2/2025 లైవ్ అనమాట. సో నేను అప్పుడు ఏలూరు వెళ్తున్నప్పుడు లైవ్ పెట్టాను. కష్టపడకుండా వచ్చింది, నిలబడదండి. ఓకే, కొంతమందికి టీం కూడా వచ్చింది, ఫాస్ట్గా టీం వచ్చేసింది, వర్క్ చేయకుండా వచ్చేసింది, అప్లైన్ పెడుతున్నా డౌన్లైన్ పెడుతున్నా వచ్చేసింది. బట్ ఆ వచ్చిన వాళ్ళు పని చేయరు. ఎందుకు పని చేయరు? ఊరికనే పని చేసి డబ్బులు తెప్పిస్తారా? అలా తెప్పించాలంటే నువ్వేదో కష్టపడి ఆంధ్ర కనిపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తారు. కానీ సో రైట్, ఏలూరు దిగానమాట. సో మా రేట్ లెజెండ్ మేడం రెడీ ఉన్నాడు. తర్వాత థ్యాంక్ యూ. సో మన నాగరాజ్ సార్తో మాట్లాడుతాం. సో నాగరాజ్ సార్, మీ గురించి 2 మాటలు చెప్పండి. మన లైవ్ నడుస్తుంది. ఓకే గురుజీ, మీ పేరు, మీరేం చేస్తుంటారు, 2 మాటలు చెప్పండి. ఓకే, మీకోసమే మాట్లాడు. జయ గురుజీ, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీ పాదాభివందనాలు గురుజీ. అయితే ఏలూరు మాకు చెట్లు ఇచ్చినందుకు చాలా మంచిదే. మా టీంను కూడా చాలా మందిని కూడా మేము పోగు చేసుకున్నాం గురుజీ, గ్యాదర్ చేసాం. మొత్తం అందరూ కూడా వచ్చారు గురుజీ. అయితే ఇప్పుడు అంతకుముందు అయితే నేను పొక్కలేని ఆపేటని, నా పేరు నాగరాజు. అంతకుముందు నేను పొక్కలేని ఆపేటర్ని. కాకపోతే ఇప్పుడు ఈ అవకాశం జ్యోతి మేడం ద్వారా వచ్చింది, లత మేడం జ్యోతి మేడం ద్వారా వచ్చింది. అయితే గురుజీ బ్లెస్సింగ్, గురుమాత బ్లెస్సింగ్తో ఇప్పుడు నేను ర్యాంక్ 2 దగ్గరలో ఉన్నాను. ఇవాళ 2 నాలుగు నాకు ఐడియా అయితే 40 మంది దాకా ఉంటారు. 40 మంది దాకా ఉంటారు నా టీము. ఇంకా ఇది కైక్లూరు, చటాకాయ్, నెక్స్ట్ సీపారు, పోనింగి. యాక్చువల్గా మా ఊరు పోనింగి. మా ఊర్లో చాలామంది ఉన్నారు. తర్వాత ఆఖరిపిల్లి, నెక్స్ట్ విజయవాడ దగ్గర
ఇంకా చాలా సార్లు ఉండొచ్చేమో, కాకపోతే మనకి ఓ, కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు, అంతే. అంతే గురూజీ, ఇంకేం మాట్లాడాలి. అంతే గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, మీ బ్లెస్సింగ్ గురూజీ. చేసుకోండి. మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం 4 నుంచి 5 సంవత్సరాలు ఒక సినిమా కోసం, బాహుబలి సినిమా కోసం ప్రభాస్ 5 ఏళ్ళు కష్టపడ్డాడు. ఎస్ మాది. త్రిపుల సినిమా కోసం రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ 3-4 సంవత్సరాలు కష్టపడ్డారు. Yes, Modi. పుష్ప కోసం అల్లు అర్జున్ 4-5 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఎస్ మాది. మరి మీకోసం, మీ ఫ్యామిలీ కోసం 4-5 సంవత్సరాలు కష్టపడరా? ఎస్ మాది. సో కష్టపడే దమ్ము ఉంటే, కష్టపడే టైం మీ దగ్గర ఉంటే, సో నేను మీకోసం ఎలా చేయాలో, ఏం చేయాలో గైడెన్స్ కూడా నేను రెడీగా ఉన్నాను. అంటే కంటిన్యూ నేనే ఆన్ ప్లాన్ గ్రౌండ్కి వస్తానంటే నాకున్న టీం సరిపోదు అనమాట. అన్ని ఏరియాలకు వెళ్ళాలి కాబట్టి నేను ఒక్కడిని వచ్చి మీకోసం చేయలేను. బట్ మీరు చేయగలరు మీ టీం కోసం. Yes. ఎలా చేయాలో, ఏం చేయాలో ప్రతిరోజు జూమ్ పెడతాను. జూమ్ మీటింగ్ ద్వారా మీకు నాలెడ్జ్ ఇస్తాను. అలానే వారం ట్రైనింగ్స్ పెడతాను, నెల ఫంక్షన్లు పెడతాను. అన్నిటికీ మీకు ఆన్ ప్లాన్ గ్రౌండ్ లో ఎలా చేయాలో, ఏం చేయాలో అన్ని విషయాలు నాకున్న ఈ 4-5 ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు నేను షేర్ చేసి, Yes. సో నేను 4-5 టైం పెడుతుంది డైమండ్ అవటానికి. బట్ మీరు డైమండ్ అవటానికి 2-3 డైమండ్ కూడా అవ్వచ్చు. ఎస్ మాది. సో అలాంటి ప్రాసెస్ అనేది మీకు నేను చెప్పి మిమ్మల్ని సక్సెస్ చేస్తాను, మీ ముందుకు తీసుకెళ్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తాను. సో ఇంతనమాట. సో ఈ విధంగా హార్డ్ వర్క్ చేసే డౌన్ లైన్స్ అంటే నాకు ఇష్టం. అలాంటి వ్యక్తుల కోసం ఎంత దూరమైనా వస్తాను, ఎక్కడికైనా వస్తాను. Yes. ఖచ్చితంగా వాళ్ళని సక్సెస్ చేసేదాకా వదిలిపెట్టాను. ఎస్ మరి మాది. మీరు కూడా నిలబడతారా డైమండ్ దాకా? 3-4 సంవత్సరాలు మీ వదలకోకుండా మీ కాళ్ళ దగ్గర ఉంటాను గురించి. సో ఇదిగో మీరు నాకు నమ్మకంగా ఉన్నారు కాబట్టి మీకోసం ఇంత దూరం వచ్చాను. సో మీరు వదిలిపెట్టను అంటే మిమ్మల్ని నేను వదిలిపెట్టకుండా డైమండ్ ఈ వీడియో నేను మళ్ళీ చూపిస్తాను కూడా ఫ్యూచర్ లో. ఓకేనా? సో ఈ రోజు తారీఖు వచ్చేలకే 1వ తారీఖు ఫిబ్రవరి 2025 మాట్లాడుతాము. మీరు జస్ట్ ఇప్పుడు బ్రాంజ్ అయిపోయి సిల్వర్ దగ్గరలో ఉన్నారు. ఫ్యూచర్ లో డైమండ్ అయినాక ఈ వీడియో మళ్ళీ చూపిద్దాం. ఇదే ఏలూరులో మీ ద్వారా దుమారం చేసి బిజినెస్ చేస్తూ పెద్ద ఫంక్షన్లు, మీటింగ్లు, సెమినార్లు పెడుతూ సో ఈ వీడియోని అప్పుడు ప్లే చేద్దాం. సరేనా? సో మరి రైట్ నారాయణ గురించి నా ప్రాణం నా ఊపిరినంత వరకు కూడా మేము చేసేటప్పుడు మేము అయితే వదలదు. నారా సార్ చెప్తున్నాడు, నా ఊపుకున్నంత వరకు నేను వదలను గురించి అన్నాడు. అదే నిలబెట్టుకుంటున్నాడు కూడా. చాలా మంది ఇట్లా మాటలు తీసుకున్నాను, చాలా మంది వదిలేశారు. అందుకే మళ్ళీ అడుగుతున్నా. వాళ్ళు వదిలినారని నేను వదలలేదు. మీరు మర్చిపోగల వదిలేసారు, నేను వదలను గురించి. నేను ఎందుకు మర్చిపోతా? నా డ్రీమే గడప టీం ఎక్కువ కొద్దిగా ఏముంది గురించి. టీం ఎక్కువ వదిలేస్తారంటే నేను వదలని చెప్తున్నప్పుడు కూడా నేను వదిలిపెట్టను. టీం ఎక్కువైనా నా ప్రాసెస్ ఎవరైతే కష్టపడతారో వాళ్ళందరికీ నేను షెడ్యూల్ ఇచ్చి వస్తాను. ఓకేనా? కమిట్మెంట్ అండి. సో ఇంత ముందు నేను 95 kgs తో జర్నీ చేశా. సో ఈ రోజు 75 kgs అనమాట, 75 kgs లో ఉన్నా. ఓకేనా? సో ఇంకా 5 to 6 kgs తగ్గాలి. సో ఇంకా తగ్గుతాను. డైమండ్ ఫంక్షన్ కల్లా సో రియల్ డైమండ్ అంటే ఎలా ఉంటారో నేను చూపిస్తాను. అంటే ఇన్సైడే కాదు, బాడీ కూడా మొత్తం మన కంట్రోల్లోకి వచ్చారు కదా. సో ఈ బిజినెస్ లో నేను నేర్చుకునేది ఏంటంటే హార్మోన్స్ కంట్రోల్ చేసేసుకోవటం. ఫుడ్ ఎక్కువ తినేవాడి ముందు ఆ ఫుడ్ కంట్రోల్ ఇంకా తగ్గింది. రకరకాల కోరికలు ఉండేవి, ఆ కోరికలు తగ్గిపోయినాయి. సో మనం ఏదనుకుంటే మన మైండ్ అలానే కంట్రోల్లోకి వచ్చేసింది అనమాట. మొత్తం హార్మోన్స్ మొత్తం కంట్రోల్లోకి వచ్చేసినాయి. సో మీరు కూడా ఈ బిజినెస్ లోకి వచ్చి మీ యొక్క హార్మోన్స్ కంట్రోల్ చేసుకుంటే సో మీరు అనుకున్నది జీవితంలో ఏదైనా సాధించుకోవచ్చు. ఓకేనా? ఏది కావాలన్నా సాధించుకోవచ్చు. ఓకే? లావ్ అవటం, సన్న అవటము, పూర్ రిచ్ అవటం, అన్ని మ్యాజిక్స్ అన్ని సోల్ షేప్ లోనే జరుగుతాయి. ఓకే? ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అప్లయన్స్ దగ్గర జరుగుతాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా నా స్టూడెంట్స్, కొలీగ్స్ ఎవరైనా ఈ బిజినెస్ అవకాశం కావాలంటే ఇది యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాను. వాళ్ళు ఎక్కడ చూసినా నా నంబర్ కాల్ చేయండి. ఆ ఫోన్ నెంబరు 9110599512. ఇంకో ఫోన్ నెంబరు 9492685470. సో ఈ బిజినెస్ రియల్ గా ఉంది కాబట్టి గడప సేఫ్ షాప్ అంటూ చేస్తున్నాను. సో మీరు కూడా రండి. ఓ 4-5 కష్టపడతామంటే రండి. ఖచ్చితంగా మేము సక్సెస్ చేసే బాధ్యత నాదని చెప్పేసి మరోసారి నీ మాట ఇంతతో నా మాట ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్. దిస్ గ్యారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్ ఫ్రమ్ ఏలూరు. ఆల్ ది బెస్ట్. చూడొచ్చు. మొదట్లో యాక్చువల్ గా నాకు నాగరాజ్ సార్ పరిచయం ఎక్కడ అంటే స్టార్టింగ్ దిశ జరుగుతుంది 2023 దిశ 23 దిశలో అభిషేక్ గురించి దిశ అనమాట. అది
2023లో డిశ్చార్జ్ జరుగుతుంది. అందరికి రూమ్లు అలాట్ చేశాను. ఒక ఇద్దరు ముగ్గురికి రూములు దొరకలా. అందులో ఒకడు నాగరాజ్ సార్. ఫస్ట్ టైం నాగరాజ్ సార్ చూడటం నేను. ఫస్ట్ నేను అడిగాను, సార్ నన్ను లతా మేడం తీసుకొచ్చారంటే, సరే వెయిట్ చేయండి సార్ ఇస్తాను అన్నాడు. రూమ్ ఫస్ట్ లోనే వచ్చాడు పాపం. బట్ అయినా నేను రూమ్ ఇవ్వలా, దొరకలా. ఎందుకంటే ముందు కొంతమంది వచ్చారు, వాళ్ళకి ఇవ్వాలని చేసే ప్రాసెస్ లో. సో రూమ్ లేదు. నేను సాయంత్రం దాకా ఉన్నాను సార్, ఏదో ఒక రూమ్ లో అడ్జస్ట్ అవ్వండి, నేను తర్వాత మీకు రూమ్ అలాట్ చేస్తానని చెప్పాను. ఈలోపు మరి ఓకే అని చెప్పేసి అన్నాడు. తర్వాత మరి జ్యోతి మేడంతోనో ఎవరితోనో లతా మేడంతో గొడవ పడి, ఏదో నేను వెళ్ళిపోతాను, నన్ను ఎవరు పట్టించుకోలేదు, ఏంది ఇది అట్లా ఇట్లా అనేది కొంచెం ర్యాష్ గా రూడ్ గా బిహేవ్ చేశాడు. సో మళ్ళీ నాకు కూడా చెప్పుకొచ్చారు. సో వెళ్ళి కలిసి మాట్లాడి, సార్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఏదో ఒక రూమ్ లో అడ్జస్ట్మెంట్ చేయించారు వేరే వాళ్ళ room లో. నాకు తెలిసి అప్పట్లో నారాసాద్ తో రూమ్ లో ఉన్న వాళ్ళందరూ ఈ రోజు ప్లాట్నం కాల. రామకృష్ణ అని ఒకడు ఉన్నాడు, అంటే బెంగళూరు నుంచి నాకు తెలిసి అతను అతను ఇంకా బ్రాంజ్ లో ఉన్నాడు. బట్ సార్ అయితే ప్లాట్నం కూడా అయిపోయాడు. సో చాలా మంది లీడర్లు అప్పుడు నాకు తెలిసి ఉన్న వాళ్ళు ఈ రోజు నారాసాద్ వాళ్ళు ఎవరు మాక్సిమం బిజినెస్ కూడా లేరు. బట్ నిలబడ్డ ఈరోజు నారాజ్ సార్ చాలా మంచి అచీవ్మెంట్ చేశాడు. ఫస్ట్ అలా పరిచయం అండి నాకు. తర్వాత వర్క్ చేస్తున్నాడు, ప్రతి మీటింగ్ వస్తున్నాడు, ఎవ్రీ మీటింగ్ కి, ఏ మీటింగ్ మిస్ కాలేదు. ఒక మీటింగ్ అంటే కూడా, ఒక మీటింగ్ కూడా ఆ దిశ తర్వాత ఏది నేనే ఏ విధంగా అయితే దిశలో కమిట్మెంట్ తీసుకున్నానో, నాగరాజ్ సార్ కూడా అలానే దిశలో కమిట్మెంట్ తీసుకున్నాడు. సో ఆ తర్వాత నేను ఏలూరు వెళ్ళటం జరిగింది. కొన్ని ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, అన్ని ఫోటోలు కూడా లేవు. సో దీంట్లో యాపిల్ ఫోటోలో, దాంట్లో ఫోన్ లో కూడా ఉండొచ్చు. సో నాకు తెలిసి ఏలూరులో దిగంగానే కార్ తీసుకొచ్చాడు. ఇది డేట్ 12 డిసెంబర్ 2023. సో నేను అనుకుంటున్నా ఇది దిశ తర్వాత అనుకుంటున్నాను. దిశ తర్వాత నేను వెళ్ళినప్పుడు ఫోటో తీసుకుని ఉంటాను కదా. ఎస్ మోదీ, అవును. ఫస్ట్ ఫోటో నెట్ అయ్యారు ఇది నారా సార్. ఎస్ మోదీ, ఎస్ మోదీ. రైట్. సో ఇది ఫస్ట్ ఫోటో అయి ఉండొచ్చు నేను అనుకుంటాను, ఎందుకంటే ఇదే ఫస్ట్ ఫోటో ఉంది. 12 డిసెంబర్ 2023. సో ఆ రోజు ఒక వీడియో కూడా తీసుకున్నా, కానీ ఆ వీడియో లేదు. బట్ లైవ్ అయితే ఉంది, ఫేస్బుక్ లైవ్ అయితే ఉంది. ఇదే తారీఖున ఫేస్బుక్ లైవ్ కానీ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా దొరికింది, 12 డిసెంబర్ 2023. సో నారా సార్ ఫస్ట్ టైం చూడటం. సో అట్లా ఫీల్డ్ వర్క్ వెళ్ళే ప్రాసెస్ లో వాళ్ళ ఏరియాలో వాళ్ళ టీం ఏమో వాళ్ళ అప్లైన్ లో వస్తారు. నారా సార్ పైన అప్లైన్ లో వస్తారు కుమారి అని, శివకుమారి. బట్ ఆమె ఈ రోజు బ్రాంజ్ లెవెల్ వదిలేసింది, బ్రాంజ్ అయిపోయి కూడా. బట్ నారా సార్ చూడండి, అప్పుడు ఫ్రెషర్ లో జాయిన్ అయ్యి ఈరోజు నిలబడ్డాడు. సో నారా సార్ టీమ్ కి ప్లాన్కి వెళ్ళినా, ఫాలోఅప్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, బట్ ఒక పని అయితే చేశాడు. ఈరోజు పద్మ మేడం కోసం కావచ్చు, అరుణ మేడం, కోటేశ్వర గారు, అనురాధ మేడం, వీళ్ళందరూ నాగరాజ్ సార్ పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలంటే, నేను కానీ సంజయ్ మేడం కానీ ఈరోజు ఎక్కువ సార్లు ఏలూరు రావటం గల కారణాల్లో మెయిన్ కారణం జ్యోతి మేడం కన్నా కూడా నేను నాగరాజ్ సార్ కోసం వచ్చాను. ఇది ఈ రోజు కాదు, నేను అప్పుడే కూడా చెప్పాను నాగరాజ్ సార్. నేను నాగరాజ్ సార్ ఉన్న తపనది, న- ఆ, నన్ను రప్పించుకోవాలని చాలా తపన పడుతుండేవాడు. అంటే తన ఒక్కడి కోసం కాదు కదా, తన కింద టీం కోసమే కదా. ఈరోజు కింద టీం అందరూ కూడా నాగరాజ్ సార్ పట్ల ఆ విషయం మీద చాలా గ్రాట్యుడ్ గా ఉండాలంటారు. ఒకవేళ మీకు ప్లాన్ ఫాలో రాకపోయినా నో ప్రాబ్లం, రావాల్సిన అవసరం కూడా లేదు ఈరోజు నాగరాజ్ సార్. బట్ అయినా సరే మీకు ఒక అప్లైనర్ ని, మాలాంటి అప్లైనర్ దగ్గర చేశారంటే ఆ విషయం పట్ల మీరందరూ, అరుణ మేడం కావచ్చు, పద్మ మేడం కావచ్చు, కోటేశ్వర గారు, అనురాధ మేడం, అందరూ కూడా చాలా, మీ అందరూ రమాదేవి గారు కావచ్చు, చంద్రకుమారి గారు, మీ అందరూ చాలా గొప్పగా ఫీల్ అవ్వండి. ఎందుకంటే నాగరాజ్ సారు చూపించే ఆ గ్రాట్యూట్యూడ్, ఆ కృతజ్ఞత వల్ల నేను పదే పదే రావాల్సి వచ్చింది. ఎలా కేరింగ్ చూపిస్తాడంటే, ఆ, అది వేరే లెవెల్లో కేరింగ్. నేను చెప్తున్నా కదా, నాకున్న 8,500 మంది టీంలో నా పట్ల కేరింగ్ చూపించిన వ్యక్తుల్లో ఫస్ట్ ప్లేస్ నేను నాగరాజ్ సార్కే ఇస్తాను. అంటే నా మీద అంత కేరింగ్ చూపిస్తాడు. సో దిగటంతోనే అసలు నేను సిగ్గుపడుతుంటాను కొన్నిసార్లు. అంటే అలా చేయమని కాదు, బస్ దిగంగానే అంటే కొన్నిసార్లు ఇట్లా, అంటే కారు అయితే అమ్మన్నా, నేను బైక్ మీద కూడా జర్నీ చేసిన నారాజ్ సార్తో. బస్ దిగంగానే ఫ్లవర్స్ వేస్తుంటాడు, ఆ, గురిజీ అంటాడు, జ్యూస్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. నాకు వద్దు వద్దు,
అన్న అంటే ఆయన చూపించే ప్రేమ అభిమానం ఇవన్నీ కూడా. సో నాగరాజ్ సార్ పట్ల నాగరాజ్ సార్ అనే వ్యక్తి ప్రతి దాంట్లోనూ ఉంటాడండి. ఏ రోజు ఏ చిన్న మీటింగ్ కూడా మిస్ కాల. ఈరోజు నేను గ్యారంటీ ఇస్తాను, మీ అందరూ ఏలూరు టీం అంతా నాగరాజ్ సార్ మీకు హెల్ప్కి వచ్చినా రాకపోయినా, మీకు సపోర్ట్కి వచ్చినా రాకపోయినా, ప్లాన్స్ ఫాలోఅప్స్ వచ్చినా రాకపోయినా, బట్ ఒక విషయంలో మీరు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎట్లా అంటే మాలాంటి అప్లైనర్ని మీ దాకా తీసుకొచ్చాడు. సో ఆ విషయంలో ఎందుకంటే జ్యోతి మేడం పాసిబిలిటీ అవ్వదు, ఎందుకంటే జ్యోతి మేడం లేడీ కాబట్టి, ఆమెతో మేము జర్నీ చేయలేము కాబట్టి. నేను ఫస్ట్లో మొదట్లో వచ్చేవాడిని కాదు. జాయిన్ అయినాక సేఫ్ షాప్లో చాలా మంది టీం వచ్చారు, ఏలూరు కూడా వచ్చారు, బట్ ఏలూరు నేను రాలా. బట్ ఎప్పుడైతే నాగరాజ్ సార్ అనే వ్యక్తి అక్కడ ఎంటర్ అయ్యాడు, అప్పుడు రావడం మొదలెట్టు. ఫస్ట్ టైం నేను అట్లానే మొదలుపెట్టాను అనమాట. అంటే అంతకుముందు సంజయ్ మేడం మేము ఇద్దరం వచ్చినా సరే బట్ ఎక్కువగా వచ్చేవాళ్ళం కాదు. బట్ నాగరాజ్ సార్ వచ్చిన తర్వాత మాత్రం రిపీటెడ్గా ఎక్కువ సార్లు నాగరాజ్ సార్ చెప్పేవాడు, టైగర్ నువ్వు ఇలా రా, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా చేయి, ఈ టార్గెట్ ఫినిష్ చేయి, నేను వస్తాను అనగానే మళ్ళీ ఆ టార్గెట్ ఫినిష్ చేయడం. సో ఆ వర్క్ ఫినిష్ చేయడం, లేకపోతే పలానా ఫంక్షన్ నువ్వు రావాలి టైగర్, మీ టీం ఇంతమంది తెచ్చుకోవాలి టైగర్ అంటే మళ్ళీ ఆ ఫంక్షన్ తెచ్చుకోవడం. సో ఇలా ఏది ఇచ్చే టాస్క్ ఫినిష్ చేస్తూ ఉండేవాడు. కాంట్రిబ్యూషన్ విషయంలో ఏ రోజు నెగిటివ్ కాల వ్యక్తి. చాలా మంది మెయిన్ లీడర్లు నేను చెప్తున్నా కదా, ఈవెన్ జ్యోతి మేడం, ధర్నాసనం, వీళ్ళు కూడా కాంట్రిబ్యూషన్ కరెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు, బట్ టైంకి ఇచ్చేవాళ్ళు కాదు. నాగరాజ్ సార్ మాత్రం కాంట్రిబ్యూషన్ టక్కమని కొట్టేస్తాడు. ఏది ఏ రోజు కూడా నాగరాజ్ సార్ దగ్గర రూపాయి పెట్టుకుంటే రూపాయి మిగిలించుకోవాలా, దాచుకోవాలా అనే టైప్ కాదు, నా టైం మెంటాలిటీ అది. నాగరాజ్ అనే వ్యక్తి మెంటాలిటీ నా టైప్. అది నేను ఎలా అయితే లోపల ఒకటి బయట ఒకటి ఉండో అలాంటి మెంటాలిటీ క్యారెక్టర్ అనమాట. రూపాయి దాచుకునే క్యారెక్టర్ కాదు, రూపాయి వేస్తే రూపాయి పంచాలి, మనుషులకి సక్సెస్ చేయించాలి త్వరగా అనే తపన. ఇంకా రకంగా చెప్పాలంటే నాకన్నా కూడా గొప్పగా అతను పనిచేసాడని చెప్పొచ్చు. ఎందుకంటే నాకంటే కొంచెం చదువు ఉంది కాబట్టి, నాలెడ్జ్ ఉంది కాబట్టి, కొద్దిగా ప్లాన్ చెప్పడం, ఫాలోఅప్ చేయడం ఇవన్నీ నేను నేర్చుకున్నాను, త్వరగా అయ్యింది. నారాజు ఏలుముద్ర క్యారెక్టర్, ఏమి చదువు రాదు, చదువు లేని వ్యక్తి, ప్లాన్ రాదు, ఫాలోఅప్ రాదు. స్వామిదాస్ గారు ఎట్లానో అలానే నారాజ్ సార్. బట్ నారాజ్ సార్కి ఇప్పుడు స్వామిదాస్ గారి కంటే నేనున్నాను ఒక ధైర్యం ఉండొచ్చు, బట్ నారాజ్ సార్కి ఏ ధైర్యం ఉంది? ఎవరో అన్నయ్య లేడు, తమ్ముడు లేడు, ఆ రిలేషన్షిప్ లో ఎవరు డైమండ్ లేని దగ్గర సక్సెస్ చేసేవాళ్ళు లేదు. తెలియని వ్యక్తులు జ్యోతి మేడం అయినా, నేనైనా, ఎవరైనా, బట్ ఒక నమ్మకంగా వీళ్ళని పట్టుకొని ఉంటే, వీళ్ళతో మనం నమ్మకంగా ఉంటే వీళ్ళు మనం సక్సెస్ చేస్తారని ఒక నమ్మకంతో ఏ రోజు గ్రాటిట్యూడ్గా ఉంటూ ఎదురు మాట్లాడటం నాకు ఎప్పుడు జరగలేదు ఇంతవరకు. ఈరోజు ప్లాట్ఫామ్ దాకా వచ్చాడు, బట్ వన్ డే కూడా నాకు ఎదురిచ్చి మాట్లాడింది లేదు. ఒకవేళ జ్యోతి మేడంకి మాట్లాడుండొచ్చు, లతా మేడంకి మాట్లాడొచ్చుండేమో కానీ, నియరెస్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళకి మాట్లాడుండొచ్చేమో కానీ, బట్ నాకైతే ఇంతవరకు ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడిన సందర్భం రాలేదు, రాదు కూడా అనుకుంటున్నాను. ఏది చెప్పినా సరే ఎస్ గురించి చేస్తాం, గురించి ఐదు గురించి చేస్తాం, గురించి ఇదే చెప్తే అవదేమో, రాదేమో, కాదేమో ఇలాంటి మాటలు ఎప్పుడు లేవంటారు. ఓర్చుకోవడంలో కూడా చాలా ఓర్చుకున్నాడు. చాలా మంది డౌన్ లైన్స్ రకరకాల మాట్లాడుండొచ్చు, బహుశా విస్తారంగా మాట్లాడొచ్చు, నెగిటివ్గా మాట్లాడుండొచ్చు, వేరువేరుగా మాట్లాడుండొచ్చు, బట్ ఆ విషయాల్లో కూడా అతను ఓర్చుకునే విధానం, మేబీ అప్పుల్లో కూడా కొంతమంది మాట్లాడుండొచ్చు, నేను మాట్లాడుండొచ్చు, చాలా విషయాల్లో గట్టిగా మాట్లాడొచ్చు, బట్ అవి కూడా ఓర్చుకునే విషయాల్లో ఇవన్నీ చేశాడు. కాబట్టి ఈరోజు చాలా మంది చేయలేని పని, గొప్ప పని అనమాట. ప్లాటినం ర్యాంక్ 3 కంప్లీట్ చేయడం, అది కంప్లీట్ చేశాడు. సో అలానే ఇంకొక చిన్న వీడియో చూపిస్తాను. నాగరాజ్ సార్ సిల్వర్ అయినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు, ఏం కమిట్మెంట్ కూడా, అది కూడా చూద్దాం. చూసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ప్లాటినం గురించి మాట్లాడదాం. సిల్వర్ అయిన సందర్భంగా అతనికి అప్రిషియేట్ చేసిండు, ఆ వీడియో కూడా చూపిస్తాను, చూద్దాం. Congratulations and jubilation. I want the world. సరే అన్మిట్ చేసుకొని అందరూ కూడా నాగరాజ్ సార్ కోసం మరి బ్రాంజ్ నుంచి సిల్వర్ ఫాస్ట్ గా అయినందుకు సో అందరూ కంగ్రాచులేషన్ చెప్పండి. బిగ్ కంగ్రాచులేషన్ నాగరాజ్ సార్. అందరూ అప్ లైన్ డౌన్ లైన్ క్లాస్ అంటే ఏం లేదు. నాగరాజ్ సార్ గురూజీ వీడియో రావట్లేదు. కంగ్రాచులేషన్స్ నాగరాజ్ గారు. బిగ్ కంగ్రాచులేషన్స్ నాగరాజ్ గారు. సిల్వర్ అంటే సగం డైమండ్ అనమాట. సిల్వర్ అంటే సగం డైమండ్ అయినట్టే, రైట్? సిల్వర్ అయినమాట, రైట్? సో నాగరాజ్ సార్ కోసం మరి వాళ్ళ అప్లైన్స్ లో మాట్లాడే విధంగా చేద్దాం.
సో ముందుగా జ్యోతి మేడం వెల్కమ్ మాట్లాడి ఆ మాటలు ఆ ఇంకా మాటలు నేను సక్సెస్ చేయాలనిపిస్తుంది సార్ ఎస్ మోజ్ నేను మాటలు పెడుతున్నాను చూద్దాం. నిజాయితీగా ఉంటే నీకు సక్సెస్ ఇలానే కేర్ ఆఫ్ అటాస్ ఉండిపోతుంది. ఓకేనా? ఎస్ మోజ్ ఫస్ట్ అంటే ఏమి తెలియదు అమాయకంగా మాట్లాడతారు, తర్వాత ముదిరిపోతారు. అంటే లెవెల్స్ ముదిరిపోయి ముద్ర మాటలు మాట్లాడతారు కొంతమంది వ్యక్తులు. ఓకేనా? నో మోజ్ అలా ఉండొద్దు. ఇప్పుడు ఎలా ఉన్నావో లెవెల్స్ పెరిగే కొద్దీ ఆ టార్గెట్లు అచీవ్మెంట్ కొద్దీ నీ కింద టీం పెరిగే కొద్దీ కూడా నువ్వు ఇదే విధంగా గ్రాటిట్యూడ్ గా కృతజ్ఞతగా ఉండు. ఖచ్చితంగా నీ సక్సెస్ ఆపడం ఎవరి వల్ల కాదు. నేను నీకు Yes. హామీ ఇస్తున్నాను. నువ్వు జ్యోతి మేడం రెస్పాన్సిబుల్ లెక్క అయితే అవ్వచ్చేమో, బట్ నీకు నేను హామీ ఇస్తున్నాను. నిన్ను శ్రీదేవి చెల్లెల్ని డైమండ్ చేసి స్టేజ్ మీద పెట్టే బాధ్యత నాది. ఎస్ మోజ్ థ్యాంక్ యూ మోజ్ ఇదే కండిషన్ అప్లై, ఇదే మాదిరిగా ఉండాలి. మన Yes. పద్ధతిలో, మన ఆలోచనలో, మన ప్రవర్తనలో ఎక్కడ మార్పు రాకూడదు. ఎక్కడ ఏం చేంజ్ రాకపోతే నేను చేయడానికి ఎంతవరకు రెడీ. ఎస్ రైట్. మాట్లాడిన నాగరాజ్ సార్, ఈ అవకాశం మీకు ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఎలా చేశారు, ఏంది మీకు మాట్లాడే ఛాన్సెస్ మాట్లాడు. ఇది యాక్చువల్ గా అయితే నేను సామర్లకోటలో వర్క్ చేసిన టైంలో సాగర్ గారని మా ఫ్రెండ్ మౌజీ, ఆయన ఎవరో కాదు, ఈ జ్యోతి మేడం గారు బెదర్ గురించి. అయితే ఆయన చెప్పారు కానీ నాకు అర్థం కాల. సరే నెంబరు అక్కయ్యకి ఇస్తానని చెప్పి మా వాళ్ళ పెద్ద అక్కయ్యకి ఇచ్చారండి, మన లతా అక్కకి. ఇది ఇస్తే ఆవిడ ఏం చేసింది, ఇక రెండు ఫాలోఅప్ చేసుకుంటూ ఒక రోజు మళ్ళీ ప్లాన్ చెప్పింది గురించి. 2 సార్లు ప్లాన్ చెప్పారు గురించి నాకు. ఆయన హాస్పిటల్లో ఆ టైంలో ఉన్నాను, చేయిస్త్ర హాస్పిటల్ దగ్గర ఇలా ఆఫీస్ మౌజీ. అయితే ఉండేసరికి సరే ఇప్పటికి చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. అయినా సరే డీడీ వేస్తారు లేదని జ్యోతి మేడం గారు అంటే ఆర్డర్ లాగా మాట్లాడేసరికి నాకు ఈగో, అసలు మామూలు ఈగో గురించి. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారేంటి, వీళ్ళకి ఏదో నప్పు ఉందేంటని తీసుకొచ్చి వేయటం జరిగింది. వీడు అప్పు చేసి మరీ వేసాను. తీరా చూస్తే లెఫ్ట్ రైట్ ఉండాలి అన్నారు మౌజీ మీరు. సరే అంటే మీకు ముందున్నారు కదా, మీకు అన్ని తెలుసు కదా, మీరు ఏ చెప్తే అదే గురించి అన్నాను గురించి. అదే నాకు ప్లస్ పాయింట్. నాకు నిజంగా అయితే వాస్తవంగా నాకేం తెలియదు గురించి ఇందులో. ఇప్పుడు కూడా ఏం తెలియదు గురించి. డైమండ్ అయిన తర్వాత కూడా నాకేం తెలియదు గురించి. అంతే గురించి ఇందులో అదే తెలుసుకున్నాను గురించి. ఇంకోటి, నా వెనకాల ఎవరికైతే నేను అవకాశం ఇస్తున్నానో ప్రతి వాళ్ళకి కూడా అలా చెయ్యి వదలుకోకుండా తీసుకొస్తాను గురించి. డైమండ్ పొజిషన్ వరకు లేని వాళ్ళకే, ఎవరికైనా లేని వాళ్ళకి ఇస్తున్నాను గురించి ఎక్కువ శాతం. ఇంకా నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ బాగా డబ్బు ఉన్న వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు గురించి, కానీ వాళ్ళకి ఇవ్వట్లేదు గురించి. అప్పుడే ఇవ్వను గురించి. ముందు లేని వాళ్ళకి ఇస్తున్నాను గురించి. ఎందుకంటే లేని వాళ్ళు అంటే వాళ్ళకి కనీసం వాళ్ళ లైఫ్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం గురించి. మనం మీరున్నారు, నాకు కొన్నంత ధైర్యం మీరున్నారని అదొక మీ నమ్మకమే నాకు కింద వాళ్ళకే నేను నమ్మకం చెప్తున్నాను గురించి. అలాగే అన్నయ్యని, వదిన్ని, అందరినీ ఫస్ట్ అయితే వినలేదు గురించి. తర్వాత ఆటోమేటిక్ గా వచ్చేసారు గురించి. ఎందుకంటే ఇందులో మంచి పవర్ ఉంది. అంతకుముందు చెప్పిన వాళ్ళు చాలా మంది, ప్లాన్ చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు గురించి. ఇంత లెవెల్ తక్కువలోనే ఇంత రిటర్న్ లో వస్తున్నారంటే ఒక డైమండ్ పొజిషన్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకెంతమంది వస్తారా అని కొంచెం ఇదిగా ఉంది గురించి. నాకైతే చాలా సంతోషంగా ఉంది గురించి. సో కంగ్రాచులేషన్ నాగరాజ్ సార్. నెక్స్ట్ మరి నీ కమిట్మెంట్ ఏంది? నువ్వు సిల్వర్ అయ్యావు, ప్లాటినం ఎప్పుడు అవుతుంది? ప్లాటినం ర్యాంక్ 3 గురించి ఏకంగా 4 అయిదాం అనుకుంటున్నాను గురించి. అంటే 3000 బీబీ చేద్దాం అనుకుంటున్నాను గురించి. రైట్. నువ్వు ప్లాటినం అవ్వాలి ఈ నెలలో. ప్లాటినం కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయి. ఓకేనా? ఫాస్ట్ గా ప్లాటినం అయిపో. నెక్స్ట్ మంత్ కూడా నువ్వు అవ్వాలి ర్యాంక్ 3. ఓకేనా? ఈ కాంటెస్ట్ లో నువ్వు విన్ అయ్యి ఎంతమందిని చేపిస్తావు? కనీసం ఒక 3-4 చేపిస్తాను గురించి. 3 చేపిస్తావు. గ్రేట్. గాడ్ బ్లెస్ టైగర్. కంగ్రాచులేషన్. సో నాగరాజ్ సార్ అన్నాడు, డైమండ్ అయినా నాకేం తెలియదు గురించి అంటాడు. ఆయనకేమి తెలియదు. ఏది అతిగా మాట్లాడటం, అతి తెలివి చూపించడం తెలియదు. ఆయనకు తెలిసిందల్లా అప్లైన్ చెప్పింది మొద్దుగా పాటించడం, ఆన్సీలో కష్టపడటం, వెళ్ళి ఫీల్డ్ కి సపోర్ట్ చేయటం, ఇదే తెలుసు. సో ఇలాంటి వ్యక్తులే డైమండ్ అవుతారు. అప్లైన్ తో ఆర్గ్యూ చేసేవాళ్ళు, అతి తెలివిగా మాట్లాడేవాళ్ళు, అప్లైన్ తో రివర్సిబుల్ గా మాట్లాడేవాళ్ళు ఎవరు సక్సెస్ కాలేదు. సో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని నేనైతే నమ్ముతున్నాను. సో ఆల్ ది బెస్ట్ నాగరాజ్ గారు. గాడ్ బ్లెస్ రిజల్ట్స్. ఇదే విధంగా ఫాస్ట్ గా మరి కాంటెస్ట్ ఇష్యూ వరకు కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సో నాగరాజ్ సార్ కోసం వన్స్ అగైన్ బిగ్ క్లాప్స్. చూడొచ్చండి.
నారా సార్కి ఆ రోజు సిల్వర్ లెవెల్లో కూడా మాట్లాడించడం జరుగుతుందట. కమిట్మెంట్ కూడా తీసుకున్నాం ప్లాటినం అవ్వాలి అని. సో డెసిషన్ తీసుకున్నాడు. నిజంగా నారా సార్ జరిగిన ఇబ్బంది కానీ వేరే వాళ్ళకి జరిగినట్టే ఖచ్చితంగా బిజినెస్ వదిలేస్తారు. నేను గ్యారెంటీ ఇస్తాను 100%. నారా సార్కి ఒక యాక్సిడెంట్ జరిగి యాక్సిడెంట్ లో నడవలేని సిచ్యువేషన్. ఎన్ని నెలల నుంచి టైగర్ నారా సార్? మౌజీ కొట్టుకుంటున్నాడు మౌజీ. కరెక్ట్ గా 6 నెలలే అయిపోయింది మౌజీ. మన నిన్న 15 6 నెలలు. 7వ నెల మౌజీ. ఇన్ని నెలలు అసలు నడవలేని పరిస్థితి, బయటకు రాలేని పరిస్థితి. అయినా సరే ప్రతిరోజు అతను బెడ్ మీద ఉండి కూడా జూమ్కి వచ్చాడండి. హాస్పిటల్ బెడ్ మీద నుంచి జూమ్కి వచ్చాడు. చాలా మంది జూమ్కి రావడానికి కారణాలు 100 కారణాలు చెప్తారు. ఎందుకు జూమ్కి రాలేదంటే 100 కారణాలు. బట్ ఈరోజు నాగరాజు సారు బెడ్ మీద ఉండి కూడా జూమ్కి రావడం జరిగింది. మన నిజాయితీయే మనకి బిజినెస్ నిలబెట్టింది. చాలా మంది అంటారు కదా, నేను ఫీల్డ్కి వెళ్తున్నాను, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, నాకు టీం ఎవరు రావట్లేదు, నా టీంలో ఎవరు పని చేయట్లేదు. చూడండి, ఇప్పుడు నాగరాజు సార్ నిజాయితీయే నాగరాజు సార్ని నిలబెట్టింది. 6 నెలల నుంచి అతను బయటకు రాకపోయినా ఆయన కింద టీంలో కూడా ఆయన లాంటి నిజాయితీ లీడర్లే. పద్మా మేడం కావచ్చు, అరుణ మేడం కావచ్చు, మోహ కోటేశ్వర గారు కావచ్చు, అనురాధ మేడం కావచ్చు, ఇటువైపు వచ్చేలాకే రమాదేవి గారు కావచ్చు, చంద్రకుమారి గారు కావచ్చు, ర్యాంక్ 1 లీడర్ సామ్రాజ్యం గారు కావచ్చు, వీళ్ళందరూ నాగరాజ్ సార్ లాగా నిజాయితీ కలిగిన వాళ్ళు. మనం చేస్తే మనకు అప్లైన్కి వచ్చింది, మనం చేస్తే మన డౌన్లైన్కి వచ్చింది అని అనుకునే బాపత కాదు. చెప్పే కదా, ఈ వ్యాపారం ఎలాంటిదంటే మనం ఎలా ఆలోచన చేస్తే మన టీం అలా ఆలోచన చేస్తారు. కే జ్యోతి మేడం కూడా మంచి ఆలోచన. ఎట్లా నేను చేసుకుని నేను డైమండ్ అవుతాను, నా వల్ల నా అప్లైన్కి ఏదో వచ్చింది అనుకునే టైప్ కాదు. అలాంటి ఆలోచన లేదు కాబట్టి ఈరోజు జ్యోతి మేడంకి అలాంటి ఆలోచన లేదు కాబట్టి నారా సార్ లాంటి వాళ్ళు వచ్చారు. నారా సార్ కింద కూడా అలాంటి వ్యక్తులే ఈరోజు బిజినెస్ లోకి పద్మా మేడం కావచ్చు, అరుణ మేడం కావచ్చు. దేవుడు అలాంటి వాళ్ళు పంపిస్తాడు సార్. దేవుడు పైన భగవంతుడు ఏం చేస్తాడంటే మనం పడే ప్రతి కష్టాన్ని చూస్తాడు. మేబీ కష్టం ఎక్కువ పెట్టచ్చు కొంతమందికి, కొంతమందికి తక్కువ కష్టం పెట్టచ్చు. బట్ ఎంత కష్టం పెట్టినా సరే దేవుడు ఏం చేసినా సరే మనం యాక్సెప్ట్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే నాకే కష్టాలు వస్తాయి, నాకు ఫలానా వల్ల కష్టం వస్తుంది, ఇలా వల్ల కష్టం వస్తుంది అని ఎవరో ఒక మీద బ్లేమ్ చేస్తారు. బట్ బ్లేమ్ చేయొద్దు. బ్లేమ్ చేయకుండా దేవుడు ఎందుకు పరీక్షిస్తున్నాడు మనల్ని, మనకి ఎక్కువ కష్టాలు ఇస్తున్నాడు అంటే దట్ మీన్స్ మనం గొప్ప విజయాన్ని సాధించబోతున్నాం అని ఒక నమ్మకాన్ని కలిగి ఉండాలి. నాగరాజ్ సార్ కూడా అదే విధంగా నమ్మకం కలిగి ఉన్నాడు. ఆయన మంచం మీద కూర్చొని నడవలేని పరిస్థితి ఉన్నా సరే బిజినెస్ వదిలిపెట్టకుండా 2-3 ఫంక్షన్లకి అయితే ఇప్పుడు మొన్న స్టాండ్తో వచ్చాడు, కానీ నడవలేని పరిస్థితిలో వీల్ చైర్లోనే వచ్చేసాడు. చైర్లో తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవడం, చైర్లో తీసుకెళ్ళి మోసుకెళ్తాం. ఇలాంటి సిచ్యువేషన్ నిజం చెప్తున్నాను. నాగరాజ్ సార్ కాకుండా వేరేటోళ్ళు అయితే ఈరోజు బిజినెస్ నిలబడేవాడు కాదనమాట. సో కంగ్రాచులేషన్ నాగరాజ్ సార్. అలానే మీ టీంలో మీ డౌన్లైన్స్ కూడా మాట్లాడే ఛాన్స్ ఇస్తాను ర్యాంక్ 1 అబౌట్కి. సో నాగరాజ్ సార్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారో చెప్పండి అమ్మా. అంటే నాగరాజ్ సార్ మీకు ఎంత సపోర్ట్ చేశారో నేను అడగను, సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇవాళ. బట్ నాగరాజ్ సార్ దగ్గర నుంచి, మీ అప్లై దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారో నాకు చెప్పండి. ఓసూరి రమాదేవి గారు, లక్ష్మణ్ సార్, వెల్కమ్. మీ తమ్ముడే కావచ్చు, బట్ అయినా సరే ఏం నేర్చుకున్నారు మీ అప్లై దగ్గర నుంచి? సో ఆ విషయాలు నాకు కావాలి. అండ్ అదేవిధంగా చంద్రకుమారి గారు, పద్మ మేడం, అరుణ మేడం, కోటేశ్వర గారు, అనురాధ మేడం, ర్యాంక్ 1 అనే వాళ్ళందరికీ మాట్లాడే ఛాన్స్ ఇస్తాను. సో చెప్పండి, నాగరాజ్ సార్కి కంగ్రాచులేషన్ చెప్పండి. అంటే ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారో చెప్పండి, మీ కమిట్మెంట్ చెప్పండి. 3 విషయాలు మీకు మాట్లాడే ఛాన్స్ ఇస్తాను. నాగరాజ్ సార్ బిగ్ కంగ్రాచులేషన్ సార్, ర్యాంక్ 2 అయినందుకు, గోల్ అయినందుకు. నాగరాజ్ సార్ ఏది చెబితే అది చేస్తాం గురించి. మంచం మించి లేకపోయినా సరే మాకు ఫోన్లు చేసి ఎప్పటికప్పుడే
ఆ, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఏం చేయాలి ఏంటి అన్నది మాకు గైడెన్స్ ఇస్తున్నారు సార్. అట్టగా ఆయన ఏది చెప్తే అది మేము అట్టాగే చేస్తాం సార్. రైట్. లక్ష్మణ్ గారు, మరి మీ నాగరాజు గారితో పాటు నేను, స్వామిదాస్ గారు, శ్రీనివాస్ గారు ముగ్గురు అన్నదమ్ములు ఎలా డైమండ్ అయ్యామో, సో మీరు కూడా మీ ఇద్దరు అన్నదమ్ములు నా డైమండ్ కావాలి. మరి నాగరాజు సార్తో జోడీ అయిపోతారా? ఏం సార్? మీ 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 తమ్ముడు నాగరాజు గారితో పాటు, మీ అప్లై నాగరాజు గారితో పాటు జోడీ అయిపోయి వర్క్ చేస్తారా? ఇలానే నిలబడి ఉంటారా? ఓకే సార్, జోడీ వర్క్ చేస్తుంది సార్. అట్టగా సార్. ఇట్లానే నిలబడి డైమండ్ దాకా ఉంటారా మీరు కూడా? ఉంటాం గురుజీ. ఎందుకంటే నేను ఈ వీడియో మళ్ళీ చూపిస్తా. ఇంతకుముందు వీడియో ఎలా చూపించాను, మళ్ళీ ఈ వీడియో రికార్డ్ చేస్తా, ఇది కూడా మళ్ళీ చూపిస్తా ఫ్యూచర్ లో. ఓకేనా? నిలబడి ఓకే ఉండండి. గురుజీ. మీరు ఇద్దరు థ్యాంక్ యూ గురుజీ. కాకుండా ఆఫ్లైన్ డౌన్లైన్ గా గ్రాట్యుటీ గా ఉండండి. పక్కగా మీరు డైమండ్ అయిపోవాలి. ఆల్ ది బెస్ట్. సో లక్ష్మణ్ సార్, అలానే గోల్డెన్ పాస్ విన్నర్ అవ్వాలి లక్ష్మణ్ గారు. సో ఇంకా 7 థ్యాంక్ రోజులు యూ గురుజీ. 7 రోజులు వర్క్ చేసి గోల్డెన్ పాస్ విన్నర్ అవ్వాలి. సరేనా? ఎస్ గురుజీ. గురూజీ గుడ్ మార్నింగ్ గురూజీ. రైట్. అలానే మా రమాదేవి గారితో కూడా మాట్లాడిద్దాం. ఒక నిమిషం మాట్లాడిస్తా. లక్ష్మణ్ సార్, మీ అలానే రమాదేవి గారితో కూడా మాట్లాడించండి. రమాదేవి గారు వెల్కమ్ అమ్మా. సో నారా సార్కి అన్న వదిన అనమాట వీళ్ళిద్దరు. వెల్కమ్ అమ్మా రమాదేవి గారు. కూడా ర్యాంక్ 2 కి దగ్గరగా ఉంది గురూజీ. ఇట్లాగే నాగరాజ్ సార్కి హెల్ప్ చేస్తా, ఇట్లాగే గైడెన్స్ తీసుకొని ఆయన ఇట్లాగే చేస్తాను గురూజీ. త్వరగా సిల్వర్ అవ్వండమ్మా, మీకు కూడా మంచి అప్రిషియేషన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గురూజీ. అలానే గోల్డెన్ పాస్ కూడా విన్నర్ అవ్వాలమ్మా రమాదేవి గారు. సరేనా? ఓకే గురూజీ, అట్లా గురూజీ. ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యు. సో రైట్. నెక్స్ట్ పద్మ మేడం వెల్కమ్, మాట్లాడండి. గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. కోటి కోటి ధన్యవాదాలు గురుజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గురుజీ. అలాగే జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ గురుజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుజీ, నాగరాజ్ సార్ కంగ్రాచులేషన్ సార్, 3వ ర్యాంక్ వచ్చినందుకు. అలాగే నాగరాజ్ సార్, మీరు చేసిన హెల్ప్ చాలా చాలా గొప్పది సార్. మమ్మల్ని మీరు రాబట్టి మా షాప్ దగ్గరికి ఎంతో చదువుకున్న వ్యక్తి ఏమో అనుకున్నాను సార్ మిమ్మల్ని చూడంగానే. అలానే అడిగితే నాకు తెలియదు అమ్మా అనుకుని వెళ్ళిపోయి మళ్ళీ తీసుకొచ్చి లతా మేడంని, జ్యోతి మేడం తీసుకొచ్చి నన్ను జాయిన్ చేశారు సార్. మీరు చెప్పంగానే నేను జాయిన్ అయ్యాను. ఆ ఫీల్డ్ వర్క్ కూడా మీరు అలాగే చేసేవారు సార్. ప్రతిరోజు మా షాప్కి వచ్చి 3, 4 ఆ టైంలో వచ్చిన ఏ టిఫిన్ పెట్టినా సరే, అక్క ఆకలి వేస్తుంది అక్క, టీంకి వెళ్ళొచ్చాము, ఇలా వెళ్ళొచ్చాము, అలా వెళ్ళొచ్చాము, ఆకలి వేస్తుందని పెట్టిన డబ్బులు రూపాయితో సహా గురూజీ మాకు అప్పచెప్పి ఒక్క సమస్య ఉన్నా సరే గురూజీ, 5 రూపాయలైనా సరే, వద్దమ్మా తమ్ముడు వెళ్ళిపో అన్నా సరే, లేదక్క ఇస్తానక్క, మీకు ఎలా వస్తాయక్క అని ఇచ్చి చాలా గురూజీ మమ్మల్ని చాలా విధంగా బయట మాకు ఇంట్లో వాళ్ళు కూడా అంత సహకరించారు గురూజీ. సొంత అన్నదమ్ముడి కంటే ఎక్కువ గురూజీ. అలాగని యాక్సిడెంట్ అయింది అనగానే చాలా నేను సామ్రాజ్యంగా చాలా బాధపడాను గురూజీ. మా కుడి భుజం లేనట్టు ఫీల్ అయిపోయాను గురూజీ. కానీ అయినా సరే కష్టపడి గురూజీ ఆ మంచంలో ఉండి కూడా ఆ కింద ఉన్న వాళ్ళకి మమ్మల్ని మా అందరికి గైడెన్స్ ఇస్తూ, ఏ విషయంలో అయినా సరే ఏదైనా కొద్దిగా నెగిటివ్ గా మేము ఉన్నా కాదు, అదేం కాదక్క, మనకి జనాలు తప్పకుండా వస్తారు గురు అక్క అనేసి మన గురుమాత గురూజీ గైడెన్స్ లో మన జ్యోతి మేడం, లతా మేడం గైడెన్స్ లో మనం వెళ్దాం అక్క, మనం అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు అక్క అని ఎంతో ఇదిగా చెప్తున్నారు గురూజీ. మేము ఇలా కష్టపడ్డా కూడా, నేను కూడా ఎంత మోటివేషన్ గా కష్టపడతా కూడా గురూజీ, నాగరాజ్ సార్ ఇంప్రెషన్ గురూజీ. ఏంటంటే అంత మంచంలో ఉండి, అంత నిప్పి, అంత బాధతో ఉండి కూడా మాకు ఎంతో గైడెన్స్ ఇస్తున్నారు గురూజీ. నిజంగా చాలా చాలా దేవుడికి కూడా తొందరగా తగ్గిపోయి ఇంకా ఆయన తక్కువలో ఉన్నారు గురూజీ. ఇప్పుడు 5వ ర్యాంక్ వచ్చేయాలన్న టైం గురూజీ. కాకపోతే కొద్దిగా ఆ ఇబ్బంది వలన ఆయన కొద్దిగా వెనకబడ్డారు గురూజీ. అయినా సరే గురూజీ మేమందరం ఆ సార్కి సపోర్ట్ గా ఉండి గురూజీ మేము తొందరగా విన్ చేపించుకుంటాం గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గురూజీ. కోటి కోటి ధన్యవాదాలు గురూజీ. ఎంత చెప్పినా తక్కువే గురూజీ నాగరాజ్ సార్ గురించి. థ్యాంక్ యూ గురూజీ, కోటి కోటి ధన్యవాదాలు గురూజీ. గ్రేట్ అమ్మా పద్మ గారు. సో మీరు ఖచ్చితంగా గోల్డెన్ పాస్ విన్నర్ అవ్వాలమ్మా పద్మ గారు. తప్పకుండా గురూజీ. మీరు నాగరాజ్ సార్ పట్ల చూపించాల్సిన ప్రేమ, చూపించాల్సింది ఏంటంటే, మీరు త్వరగా విన్నర్ అయిపోతే నాగరాజ్ సార్ కూడా విన్నర్ అవుతారు. ఓకేనా? అవును గురూజీ, అవును గురూజీ. థ్యాంక్ యూ గురూజీ ఈ అవకాశం ఇచ్చినందుకు. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ అరుణ మేడం, మోహ కొడిసా గారు మాట్లాడండి. అడ్మిట్ చేసుకున్నాం, అడ్మిట్ చేసి ఆప్షన్ అరుణ మేడం. నెక్స్ట్ చంద్రకుమారి మేడం, అనురాధ మేడం,
మాట్లాడండి మా గురుజీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ కెమెరా ఆఫ్ చేసుకోండి. రైట్ అర్థం మేడం మాట్లాడు. గురూజీ నాగరాజ్ సార్ అంటే నా సొంత అన్నయ్యతో సమానం గురూజీ. అట్లనే నాగరాజ్ సార్ గైడెన్స్ తీసుకుంటూ ఉన్నాను గురూజీ. అప్పుడప్పుడు నేను చూసి నేర్చుకున్నాను గురూజీ. నాగరాజ్ సార్ ఎంత యాటిట్యూడ్ గా ఉంటున్నారో, మీటింగ్స్ ట్రైనింగ్స్ కి ఎలా వేస్తున్నారో ఇవన్నీ చూసి నేర్చుకున్నాను గురూజీ. నా టీమ్ లో కూడా నేను అదే చెప్తా ఉంటాను. నాగరాజ్ సార్ చూడండి ఎట్లా అంటే ఎక్కువ చదువు లేకపోయినా కూడా ఆయన అంత గ్లాట్యూడ్ గా ఉంటాం అవన్నీ చెప్పుకుంటా ఉంటాం గురూజీ. థ్యాంక్ యూ మా గురూజీ. ఈ రోజు నాగరాజ్ సార్ ప్లాటినం అవటం మంచి విషయం. అలానే మేము కూడా తొందరలో అవుతాం గురూజీ. థ్యాంక్ యూ మా గురూజీ. గురుజీ నాగరాజ్ సార్ గురుజీ ఏంటగా అంటే మనం నాగరాజ్ సారు చదువు ఏం చదువుకున్నారు చెప్పమా. అర్థం కల నాగరాజ్ సారు ఏం చదువుకున్నారు? చదువుకోలేదు మా నాగరాజ్ సారు ఏం చదువుకున్నారు? ఆయన ఏం చదువుకోలేదు సార్. చెప్తా ఆయనతో మాట్లాడిస్తాం, మొత్తం చివరిలో మాట్లాడతాడు. సో రైట్, ఓకే రైట్ టైగర్. సో నెక్స్ట్, సో అర్థం మేడం మీరు కూడా చెప్పండి. కమిట్మెంట్ గోల్డెన్ పాస్ విన్నర్ రావాలి మీరు కూడా, ఓకేనా? ఎస్ మా గురూజీ, తప్పకుండా అవుతాను మా గురూజీ. రైట్, ఇలానే కలిసి అందరూ కూడా యూనిటీగా పనిచేయడమ్మా. రైట్, తప్పకుండా చేస్తాం గురూజీ. రైట్. నెక్స్ట్ మోహ కోటేశ్వర గారు. మోహ కోటేశ్వర గారు, అనురాధ మేడం. జై హో గురూజీ. గుడ్ మార్నింగ్ గురూజీ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు గురూజీ. మొదటగా నాగరాజు తమ్ముడు బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్. షేప్ షాప్ తమ్ముళ్ళు అంటే మాత్రం జెమ్స్ తమ్ముడు. నిజంగా నీలో ఉన్న కృతజ్ఞత అనేది మాత్రం చాలా బాగా నచ్చుతుంది తమ్ముడు. నువ్వు ఉండడానికి అంత ఎత్తున్నా ప్రతి విషయానికి వంగి గురూజీ పాదాల మీద పడుతున్నప్పుడు నేను చేరిన కొత్తలో ఏంటి నా మాటికి గురూజీ గారు కాళ్ళ మీద పడిపోతాడు అసలు ఏంటో అనుకున్నా ఫస్ట్ లో తెలియక. కానీ ఆ కృతజ్ఞత అనేది దేవుడిని అలాగే నిలబెడతాడు తమ్ముడు. మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని ప్రతిరోజు కూడా మీకోసం నేను ప్రార్థన చేస్తానంటాం. యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రం హాస్పిటల్లో చూస్తే అసలు నాకు చాలా దుఃఖం వచ్చేసింది. ఏంటి పరిస్థితి, అటు చుట్టూ పిల్లడు కూడా బాగోలేదు, అమ్మాయికి దెబ్బలు తగిలి నీకు తగిలి ఇద్దరు మనసు మీద భార్యాభర్తలు ఇద్దరు ఒక్కసారి ఇలా ఉంటే దేవా ఎవరు చూసుకుంటారు అని చాలా కన్నీరు ప్రార్థన చేశాను తమ్ముడు నీకోసం. దేవుడు చాలా గొప్ప ఆరోగ్యానికి ఇచ్చాడు, ఇంకా మంచి ఆరోగ్యం ఇస్తాడు. నువ్వు ఇలాగే క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ నీ టీంలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా నీతో పాటు ముందుకు తీసుకెళ్ళు. నువ్వు ఇచ్చే సలహాలు మేము తీసుకుంటాం ఖచ్చితంగా. గురూజీ గురుమాత ఇచ్చే సలహాలతో పాటు అలాగే జ్యోతి మేడం, అరుణ మేడం ఉన్నప్పటికీ కూడా మాకు అప్లైన్ గా నువ్వు ఉన్నావు గనక రాత్రి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది గురుమాత. దాంట్లో నీ వంతు కూడా ఉంది. నాకు నీ సపోర్ట్ తీసుకుంటాను తమ్ముడు. నీకున్న కృతజ్ఞత భావం నాకు చాలా బాగా నచ్చింది. అలాగే శ్రీదేవి కూడా చాలా అనుకువగా నీకు అనుగుణంగా చాలా బాగా నడుచుకుంటది అమ్మాయి. ఇద్దరు ఇలాగే కష్టపడి పైకి వచ్చి మీ పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సేఫ్ షాప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ప్రేమ అభిమానాలు ఖచ్చితంగా ఉంటాయి. బయట ఉన్న వాళ్ళకైతే ఉండవు, కానీ మన సేఫ్ షాప్ లో ఆ మాదిరిగా మనల్ని నడిపించే గురూజీ గురుమాత ఉన్నంత కాలం మనకి ఈ సేఫ్ షాప్ లో మాత్రం అందరం ప్రేమ అభిమానాలతో ఉంటాము. అందరం కలిసి కష్టపడదాం. త్వరగా డైమండ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి తమ్ముడు నువ్వు. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గాడ్ బ్లెస్ బ్రదర్ గారు. మీరు కూడా గోల్డెన్ పాస్ విన్నర్ అవ్వాలి, ఓకేనా? తప్పకుండా చేస్తాను గురూజీ. సో నెక్స్ట్ అట్లానే రైట్ గైస్, ఇంకా ర్యాంక్ 1 అనే బాల్ తో మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నా. నక్క సామ్రాజ్యం గారు, చంద్రకుమారి గారు, వెల్కమ్. నారాజ్ సార్ టీమ్ లో ర్యాంక్ 1 అనే బాల్. మోహ కోటేశ్వర పిలవండి మా జూకి, కోటేశ్వర రావాలి. సో సామ్రాజ్యం గారు మాట్లాడు. నమస్తే గురుజీ. గురుజీ నమస్తే గురుజీ. నమస్తే అమ్మా సామ్రాజ్యం గారు. అసలు నాగరాజు గారి గురించి చెప్పడం చాలా తక్కువ గురుజీ. ఎందుకంటే ఒకసారి ఆపరేషన్ చేసినప్పుడు వెళ్ళటం చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది గురుజీ.
ఎందుకంటే కాలు మడవమన్నప్పుడు లేదమ్మా నాకు రావట్లేదమ్మా అన్నప్పుడు మళ్ళీ లేచి తిరుగుతాడా, మళ్ళీ ఫీల్డ్లోకి వస్తాడా అన్న బాధ నాలో అక్కడి నుంచి మొహం ఇటు తిప్పుని ఏడుతుంటే నా ఆయన చూస్తున్నాడు గురించి. కానీ ఈరోజు మళ్ళీ నాగరాజు సారు మొన్న ఆటోలో దిగి నుంచుంటే నాకు చాలా సంతోషం అనిపించింది గురుజీ. ఎందుకంటే నాగరాజు సార్ లేకపోతే మేము లేకపోయేది. మమ్మల్ని నిలబెట్టడం కేవలం అమ్మా నీకు నేనున్నా, మన గురూజీ ఉన్నాడు, మన గురూజీ అంత మంచి మనసు ఎవరికి లేదమ్మా అని చెప్పి సపోర్ట్ చేస్తూ ఉండేవాడు గురూజీ. ఇవాళ నాగరాజు సార్ నిజంగా ఇలా గొప్పగా అందరి నోట్లో పొగడబడుతున్నాడంటే కేవలం మన షేర్ షాప్ లోనే గురూజీ ఇలాంటి గొప్పగా ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటాం. మన ప్రేమాభిమానాల్లో మన షేర్ షాప్ లోనే, బయట లేవు గురూజీ. మరి నేను విడిగా వచ్చేసి ఉన్నా నాకు ఇంత ప్రేమానురాగాలు మన షేర్ షాప్ లో పొందాను గురూజీ. పద్మ మేడం నేను మరి అలాగే కలిసి చేసుకుంటా, నాగరాజు సార్ సపోర్ట్ తీసుకుంటా. ఎందుకంటే నాగరాజు సార్ నాకంటే చాలా చిన్నోడైన అమ్మ మమ్మీ మమ్మీ అంటాడు, నన్ను వదిలిపెట్టడం. మమ్మీ ఏం చేస్తున్నాడు ప్రతిరోజు ఫోన్ చేస్తాడు గురూజీ. ఎందుకంటే నాకు చాలా సంతోషం, నాకు బిడ్డ వేరైపోయినా నాకు బిడ్డగా నువ్వు ఉన్నావు. లేదు మమ్మీ నిన్ను డైమండ్ వరకు తీసుకెళ్తా, నువ్వు ఏ డబ్బు కోసం నువ్వు వేరైపోయావు ఆ డబ్బే నీకు వచ్చేలాగా చేస్తానని చెప్పేసి ఒక మాట ఇచ్చాడు గురూజీ. ఎందుకంటే ఒక మంచి మనిషి కుళ్ళుకు సిద్ధం మీరు చెప్పారు గురూజీ, ఆ మాట నిజంగా వాస్తవం గురూజీ. కొంతమంది డబ్బు దాచుకున్నాం ఖర్చు చేయకూడదు అనుకుంటారు, కానీ ఆ రూపాయి అంటే ఆ రోజుతో పడగొట్టేసేస్తాడు గురూజీ. రేపుడు పరిస్థితి ఏంటని ఆలోచించడు. కానీ అది బాగా నచ్చింది గురూజీ. గురూజీ ఎందుకంటే ఎంతగా నాగరాజు గారు అంతగా ఇదవటానికి కారణం మీరే గురూజీ. ఎందుకంటే మీ ప్రేమానురాగాలు నాగరాజు గారికి ఉన్నాయి. శ్రీదేవి కూడా చాలా మంచి మనిషి. ఎందుకంటే ఆ కుటుంబం చూస్తే నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నాకు ఒక ఆదరణ గురూజీ. మీరు కూడా నాకు ఒక తల్లిగా నన్ను మీరు వదిలిపెట్టుకోకుండా ఈవేళ 2వ ర్యాంక్ దగ్గరికి వచ్చానంటే ఇవన్నీ మీ ప్రేమానురాగాలు గురూజీ. అందరికీ కోటి కోటి దండాలు గురూజీ. నమస్తే సామ్రాజ్యం గారు. ర్యాంక్ 2 కంప్లీట్ చేయమ్మా త్వరగా. అలానే గోల్డెన్ పాస్ విన్నర్ అవ్వాలి నువ్వు కూడా. సో గోల్డెన్ పాస్ విన్నర్ అయ్యి ఢిల్లీలో ఉంటారు. గాడ్ బ్లెస్. రైట్. సో రైట్, ఇంకో లీడర్స్ ఉన్నారు. చంద్రకుమార్ గారు వెల్కమ్. ర్యాంక్ 1 అండ్ అబౌవ్. మోవా కోటేశ్వర గారు, చంద్రకుమార్ గారు మాట్లాడే ఛాన్సెస్ మాట్లాడి. వెల్కమ్ అమ్మా. అప్లైకి కాంగ్రెస్ చెప్పండి. జై మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. 1 సెకండ్. నారాజ్ సార్ బిగ్ కంగ్రాచులేషన్ సార్. నారాజ్ సార్ నుంచి చాలా నేర్చుకోవాలి మా గురుజీ. టీంలో కానీ ఏదైనా సరే నేను ఉన్నానని సపోర్ట్ ఇస్తారు మా గురుజీ. నేను చేయలేని టైంలో కూడా ఫోన్ కాల్స్లో కానీ ఏదైనా సరే మేము ఉన్నామమ్మా. ఒక సొంత అన్నయ్య కూడా చేయరు మా గురుజీ అలాగా. వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా సొంత అన్నయ్య వదినలాగా కూడా నాకు చాలా ఫీల్డ్ వర్క్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కూడా చాలా హెల్ప్ చేస్తారు మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఇలాగే ఆయన దినదినంగా అభివృద్ధి చెందుతూ మమ్మల్ని కూడా టీం వర్క్ గా మమ్మల్ని కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. బ్లెస్సింగ్ మా గురుజీ. చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఒక మాట కామన్ గా చెప్తున్నారు. నాగరాజ్ సార్ యొక్క మంచితనం గురించి చెప్తున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా. సో ఈ రోజు మనం మాట్లాడే మాటను బట్టే టీం అలా మనతో పాటు నిలబడి ఉంటారు, అట్రాక్ట్ అయి ఉంటారు. సో నారాజ్ సార్ మాట్లాడే విధానం బట్టే వాళ్ళ టీం చూడండి ర్యాంక్ 1 అండ్ అబౌవ్. వీళ్ళందరూ ఇంతమంది ర్యాంక్ 1 అబౌవ్ మెయిన్ పిల్లర్స్ ఉన్నారు నారాజ్ సార్ టీమ్ లో. సో గ్రేట్ గా అనిపిస్తుంది నాకు కూడా. కంగ్రాచులేషన్ మీ అందరు కూడా అమ్మా. చిన్నకుమార్. రైట్. సో కోటేశ్వర గారు వచ్చారమ్మా. మోహా కోటేశ్వర గారు. కాల్ ఇచ్చలేదు. రైట్. సో ఇంకా ఎవరన్నా ర్యాంక్ 1 అబౌవ్ ఉన్నారా నారాజ్ సార్ టీమ్ లో? మౌజీ ర్యాంక్ 1 కాదుగా మౌజీ, ఆఖరి పిల్లలు నామని మేడం ఉన్నారు మౌజీ. ఆవిడ బాగా చేసింది. నాగమణి గారు అయినా సరే ర్యాంక్ 1 కాకుండా మాట్లాడచ్చు. ర్యాంక్ 1 అయితే మాట్లాడుతా. సో రైట్. ఏదో ఇక ఫైనల్ గా నాగరాజ్ సార్తో మాట్లాడతాం, శ్రీదేవి మేడంతో మాట్లాడతాం. ముందు శ్రీదేవి మేడంతో మాట్లాడతాం. శ్రీదేవి మేడం వెల్కమ్. సో మేడం కోసం అందరూ కూడా బిగ్ క్లాప్స్ అండి. సో ఎలా అనిపిస్తుంది మీకు ఈ రోజు జూమ్ అంతా మీ గురించి మాట్లాడాము అని మీ కమిట్మెంట్, మీ టెస్ట్ కూడా చెప్పండి. థ్యాంక్ యూ మా గురుజీ. కోటి ధన్యవాదాలు మా గురుజీ. పాదాభివందనాలు గురుజీ. గురుమాతకు కూడా గురుజీ. నేనైతే ఫస్ట్ లో మట్టుగా గురుజీ నేను అసలు నమ్మలేదు గురుజీ. అసలు నమ్మలేదు. సేఫ్ షాప్ అంటేనే అసలు ఇది ఎందుకు ఇలాంటిది అని చెప్పి నేను నమ్మలేదు. గొడవలు కూడా పడ్డాను గురుజీ. గొడవ పడితే నిన్నన్నా వదులుకుంటా కానీ నేను సేఫ్ షాప్ని మట్టి వదులుకొని అన్నారు గురుజీ.
అలాగా గొడవ పడతా గురూజీ నేను ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది గురూజీ. మాది అక్కడ సతీష్ గారి దగ్గర గురూజీ. ఎందుకంటే నేను మాట్లాడడం ఎక్కువ మాట్లాడితే నేను అర్థం కాదని చెప్పి నేను సరిగ్గా మాట్లాడట్లేదు గురూజీ. ఇప్పుడు నేను ఇందులో షేప్ షాప్లోకి వచ్చాక కొద్దిగా నేను అర్థం చేసుకున్నాను గురూజీ. అర్థం చేసుకొని ఇట్లా కొద్ది కొద్దిగా మాట్లాడుతున్నాను గురూజీ. ఈ షేప్ షాప్లోకి వెళ్ళాక ఈ గొడవలు పడతాం మామూలుగా మా పర్సనల్ గొడవలు కూడా జరిగినాయి గురూజీ. జరిగి నేను ఇంటికి వెళ్ళిపోయి గురూజీ 3 నెలలు 4 నెలలు రాకుండా ఉండడం అలాగా గురూజీ. మీరు జ్యోతి మేడం గురుమాత కూడా మాట్లాడుతూ ఒక మీటింగ్కి రావాలి తప్పదు, మీటింగ్కి వస్తే మీరు తెలుసుకుంటావు అని చెప్పి గురూజీ ఈ గొడవల మా పర్సనల్ గొడవల్లో కూడా గురూజీ సేఫ్ షాప్ వల్ల మేము ఇందులోకి వచ్చినందుకు గొడవలు కూడా నేను మీటింగ్కి వచ్చి ఇంకా నేను మా ఇంటికి వచ్చేసి ఉండిపోయాను గురూజీ. ఇక్కడ సార్ దగ్గరికి వచ్చేసాను గురూజీ. గుంటూరు మీటింగ్కి వచ్చి ఇక్కడే ఉండిపోయాను గురూజీ. దీని గురించి తెలుసుకొని నిదానంగా అలాగ సరేలేదు బాగుందని చెప్పి మీటింగ్కి రానని గొడవ పడినా సరే గురూజీ రావాల్సిందే, రాకపోతే కుదరదని చెప్పి కొట్టడం కూడా జరిగింది గురూజీ ఒక్కోసారి. సరే అయితే వస్తాలే అని మీటింగ్కి వచ్చాక నేను అర్థం చేసుకున్నాను గురూజీ. ఇందులో లైఫ్ అనేది ఉంది, ఇప్పటి వరకు కష్టపడుతున్నాము అంతవరకే. ఇంకా మళ్ళీ ఏదో రూపాయి ఉండడము మళ్ళీ ఎదరు భవిష్యత్తు పిల్లలకు ఏదో ఒకటి సంపాదించి ఉంచాము అన్నది అనేది మాకు అసలు కనపడలేదు కాదు గురూజీ. ఈ సేఫ్ షాప్ అనేది పిల్లల లైఫ్ ని మారుస్తుంది, పిల్లలకు ఒక జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. మాకులాగా ఇప్పటి వరకు కష్టపడి గొడవలు పడి డబ్బు కోసమే గొడవలు గురూజీ, కష్టపడకూడదు పిల్లలు కూడా అని చెప్పి ఇందులో ఫిక్స్ అయిపోయాను గురూజీ. ఈ సేఫ్ నా జీవితాన్ని కూడా నిలబెట్టింది గురూజీ. ఈ సేఫ్ షాప్ని మట్టుగా గురూజీ ప్రాణం ఉన్నంత వరకు మా సారు నేను కూడా అసలు వదిలిపెట్టం గురూజీ. టీమును కూడా మమ్మల్ని నమ్మి చాలా మంది వచ్చారు గురూజీ, వాళ్ళను కూడా వదిలిపెట్టుకోకుండా గురూజీ. నేను బెడ్ మీద ఉన్నప్పుడు గురూజీ యాక్సిడెంట్ అయ్యి 2 రోజులు అవుద్ది గురూజీ. గురుమాత మాట్లాడి ఒక సినిమా కర్తవ్యం సినిమా గురుండి నీకేం అవ్వదు మేడం, మీరు లెగుస్తారు, మీరు నడుస్తారు, పట్టుదలతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అని గురుమాత గైడెన్స్ నాకు చాలా ఇచ్చారు గురూజీ. అలాంటి గైడెన్స్ అసలు తోబుట్టిన వాళ్ళు కూడా ఇవ్వరు గురూజీ. ఏంటంటే పడిపోయామంటే వచ్చి చూసి ఏదో 4 రోజులు ఉండి వెళ్ళిపోయే వాళ్ళే కానీ ధైర్యం చెప్పే వాళ్ళు ఎవ్వరు లేరు గురూజీ. ఈ సేఫ్ షాప్లోనే మాకంటూ ధైర్యం వచ్చింది గురూజీ. ఒక కుటుంబం అనేది ఉంది, మాకు వచ్చిన భయం ఏం లేదు. ఇందులో మేము నేర్చుకొని మా కింద ఉన్న టీముకు నేర్పించడమే మేము తెలుసుకోవాల్సింది అని కనెక్ట్ అయిపోయాను గురూజీ. నేనైతే ఈ సేఫ్ షాప్ను వదలను గురూజీ అసలు. థ్యాంక్ యూ గురూజీ, కోటి ధన్యవాదాలు గురూజీ. ఇంత మంచి అవకాశం ఇచ్చారు, ఇంతమందితో మాట్లాడించి ఇంతమంది మమ్మల్ని ఇంత గౌరవంగా ఉంచినందుకు అందరికీ కూడా కోటి ధన్యవాదాలు గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. గురుమాత. గాడ్ బ్లెస్ అమ్మ శ్రీదేవి గారు. సో చూడొచ్చు, ఒక మనిషికి ఒక మాట, ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చినా చాలు, ఆ మాట వల్ల కూడా నిలబడతారు, సక్సెస్ అవుతారంట. ఎగ్జామ్ గురుమాత చెప్పారంట. సో శ్రీదేవి మేడం అదే కమిట్మెంట్ తీసుకున్నారు, నిలబడ్డారు. సో కంగ్రాచులేషన్ అమ్మా. సో ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి, చాలా గొప్ప గొప్ప అచీవ్మెంట్లు చేస్తారు మీరు. సో మీరు మీ సారు ఆల్ ఇండియాలో రోల్ మోడల్ కపుల్ అవుతారు. ఇదే విధంగా యూనిటీగా ఉండండి. చూడండి, శ్రీదేవి మేడం ఒక మాట కూడా చెప్పారు. మొదట్లో బిజినెస్ వల్ల గొడవలు అయిపోయి అసలు నువ్వు చేయొద్దని అడ్డుపడింది అనమాట. ఆమె బిజినెస్ చేయొద్దని అడ్డుపడితే నారా సార్ అన్నారంట, నేను వదిలేస్తా కానీ బిజినెస్ ఉన్నాను. అలాగా 3 నెలల పాటు వెళ్ళిపోయిందంట, పుట్టిన కూడా వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయినాక మళ్ళీ నాకు గుర్తుంది ఆ రోజు సంజయ్ మేడం గురుమాత చెప్పింది. సో ఇట్లా ప్రాబ్లం జరుగుతుందంటే బిఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ పిలిచాము. పిలిచినప్పుడు ఇద్దరికి ఏమి లేదు సన్మానం, కానీ ఇద్దరితో మాట్లాడి ఇద్దరికి మళ్ళీ దండలు మార్పించాం అక్కడ, ఇద్దరు కలిసి ఉన్నారండి. సో ఆ రోజు బాగా గుర్తుంది అనమాట. సో మళ్ళీ గుర్తు చేశారు. చూడండి, సేఫ్ షాపు కుటుంబాలు కలిపేదే, చెడుగొట్టేది కాదు. అదే అర్థం చేయించాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఫంక్షన్కి వస్తే నిలబడతారు. ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు రాకపోతే వాళ్ళకి అర్థం కాదనమాట. ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. అండ్ ఫైనల్గా ఇంకా నాగరాజ్ సార్తో మాట్లాడుతాం. నాగరాజ్ సార్తో మాట్లాడిపోయే ముందు ఇక చూడండి, నేను మొదట్లో నాగరాజ్ సారు దిశాకు వచ్చారన్నా కదా, మీకు ఆ ఫోటో చూపిస్తున్నాను. మిస్ అయిపోయింది సార్. ఆ ఫోటో నేను డౌన్లోడ్ కూడా చేశాను, పంపిస్తాను మీకు. 2023 దిశకి ఫస్ట్ టైం వచ్చానమాట.
సో ఎనీహో ఆ ఫోటో నేను మళ్ళీ మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో ఈరోజు సేఫ్ షాప్లో నాగరాజ్ సార్ అనే వ్యక్తి ఒక గ్రేట్ లెజెండ్ లీడర్గా నిలబడి ఎక్కడైనా చూపించుకోండి. ఇప్పుడు మీరు సేఫ్ షాప్లో ఓన్లీ నాగరాజ్ సార్ టీమే కాకుండా ఈ నాగరాజ్ సార్ యొక్క టెస్ట్ మనీ అన్ని చోట్ల చూపించుకోండి. ఒక వ్యక్తి ఆ, ప్రమాదశాత్తు యాక్సిడెంట్ గురైనా సరే సిల్వర్ లెవెల్లో ఉన్న వ్యక్తి ప్లాటినం 100 డిగ్రీలు వచ్చినాయి 6 నెలల్లో. ఇంట్లో కూర్చున్నా సరే బెడ్ మీద ఉన్నా సరే ఆయనకి చెక్ ఆగలేదు. సో ఈ రోజు ప్లాటినం అయిపోయి 34,000 చెక్ తీసుకుపోతున్నాడు. ఈ విషయాలు మీరు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి గ్రేట్ టెస్ట్ మనీ ప్రతి ఒక్కరి కోసం కూడా నాగరాజ్ సార్ ఒక సాక్షిగా నిలబడ్డాడు. సో ఇక మీ అందరు బిగ్ క్లాప్స్ నాగరాజ్ సార్ వెల్కమ్ చేద్దాం. సో వెల్కమ్ నాగరాజ్ సార్. నాగరాజ్ సార్ కోసం కూడా బిగ్ క్లాప్. వెల్కమ్ టైగర్. సో నీ యొక్క ఫీలింగ్, నీ యొక్క కమిట్మెంట్ కూడా చెప్పండి. వెల్కమ్ టైగర్ నాగరాజ్ సార్. ఎస్ మౌజీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాదాపు వందనాలు మౌజీ. నాదేం లేదు మౌజీ, అంతా మీరే. నాకేం తెలియదు కూడా తెలియదు మౌజీ. ఏదన్నా చేయాలన్నా ఏం చేయాలన్నా ప్రతి మాట కూడా మీ నుంచి గురుమాత నుంచి జ్యోతి మేడం మీకు గైడెన్స్ ఉన్నంత వరకు మేమంత ఇదిగా నేర్చుకోవాలి కూడా అని ఇంట్రెస్ట్ కూడా ఫస్ట్లో పెట్టలేదు మౌజీ. ఇక్కడ నుంచి ఇంకా ప్రతి ఇది కూడా నేర్చుకొని మేము నా టీంకి కూడా ఇవ్వాలి మౌజీ. తర్వాత నేను ఇలా నిలబడతాను కారణం నా టీమే మౌజీ. నా టీం నన్ను బాగా నిలబెట్టారు మౌజీ. నేను అయితే వాళ్ళకి కూడా నేను థ్యాంక్ యూ అని చెప్తున్నాను మౌజీ. నాదేం లేదు మౌజీ, జీరో మౌజీ. అంతే మౌజీ. నా మాట్లాడడం కూడా సరిగ్గా రాదు మౌజీ. ఇంకా నేర్చుకోవాలి నేను కూడా. ఒకటైనా భయం ఏంటంటే చదువు లేదు. అయితే మీ పట్ల కొంచెం భయం మౌజీ. అంతే అంతే మౌజీ. దిశకు వచ్చిన తర్వాత నేను మార్చుకున్నాను, చాలా వరకు మార్చుకున్నాను మౌజీ. తర్వాత మీతో కొంచెం సనువుగా మాట్లాడతాం, మీ దగ్గర నేర్చుకుంటాం. ఇంకా అలాగా ఇంతవరకు వచ్చాను మౌజీ. గ్రేట్ టైగర్ నాగరాజ్ సార్. సో ఒకటే కమిట్మెంట్ అనమాట. సో ఇలానే నిలబడి ఉండు, టీమ్ కి కమ్యూనికేషన్ ఇప్పుడు ఎలా చేస్తాం అలా చేస్తూ ఉండు. వర్క్ లో వీళ్ళంత వరకు మీ మేడం మీరు వెళ్ళపైన మీ మేడం వెళ్తూ ఉంటే సో త్వరగా నేను అనుకుంటున్నాను ఈ నెలలో ర్యాంక్ 3 అయిపోయింది. నెక్స్ట్ మంత్ మళ్ళీ ర్యాంక్ 4 గురించి కూడా ఎలానే నీ గురించి జూమ్ మాట్లాడాలనుకుంటున్నాను. ఓకేనా? సో 1 month లోనే ర్యాంక్ 4 అయిపోవాలి. సో ఆ తర్వాత ఒక 2 months లో ర్యాంక్ 5 అయిపోవాలి. సో అలానే 2027 కల్లా డైమండ్ కూడా అయిపోవాలని కోరుకుంటాను. 2027 డైమండ్ లెవెల్లో సో నువ్వు మీ మేడం ఫంక్షన్ చేసుకొని సో మీ టెస్ట్ మనీ ఇండియా లెవెల్లోనే రోల్ మోడల్ అవ్వాలని కోరుకుంటాను. సో ఆల్ ది బెస్ట్ నాగరాజ్ సార్. గాడ్ బ్లెస్ యు టైగర్. థ్యాంక్ యూ అదే విధంగా యూనిటీగా ఉంటాను అని చెప్పేసి ఒక కమిట్మెంట్ అందరికి. ఇలాగే ఇలాగే ఉంటాం మోదీ, కంపల్సరీ. నేను ఉంటాను, ఎవరితో గొడవలు పడకుండా తొందరపాటు లేకుండా ఉంటానని చెప్పేసి మాటలు. ఎస్ మోదీ, ఎవరితో కూడా ఒక మాట కూడా నేను మాట్లాడను మోదీ. అంటే గొడవలు అలాంటివి పెట్టుకోను మోదీ. అయితే నేను నేర్చుకున్నది ఇక్కడ మోదీ, మీ నుంచి నేర్చుకున్నది మట్టుకి నేనైతే చెప్పలేను మోదీ. అన్ని విధాలుగా నా ఫ్యామిలీ నిలబడతాం కేవలం నా చెప్పాను మోదీ. అంటే చెప్పకుండా బట్టే కదా మోదీ మీతో మాట్లాడతాం. అరుణ మేడం అయినా, లేకపోతే మన అనురాధ అక్క అయినా సరే, వీళ్ళందరూ కూడా మా అన్నయ్య మా వదిన చాలా మంది కూడా నా ఫ్యామిలీ విషయంలో కూడా చాలా చాలా చక్కగా ఈ చెప్తాపు ఇందులో అందరూ ఉండబట్టే మోజీ నా కుటుంబం కూడా నిలబడింది మోజీ. ఈ రోజున నేను ఈ రోజు కూడా బతుకున్నానంటే అందరు దీవులే మోజీ. ఇలా డౌన్ లైన్ అని కాదు మోజీ. అందరూ ఏంటంటే నా ఫ్యామిలీ మెంబర్గా నేను ఫీల్ అవుతాను మోజీ. ఫస్ట్ నేను చేసేది ఒక్కటే మోజీ, ఫ్యామిలీ మెంబర్గా మా అక్క లేకపోతే చెల్లి లేకపోతే తమ్ముడు ఇలాగ అందరితో చనువుగా ఉంటాం. ఆ నుంచి నేను కొన్ని నేర్చుకుంటాను మోజీ. డౌన్ లైన్ అంటే నేను తక్కువగా లెక్కాను మోజీ. చదువుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు మోజీ. వాళ్ళ నుంచి కొన్ని నేర్చుకుని అదే మళ్ళీ టీంకి కొత్త వాళ్ళ దగ్గర చెప్తాను మోజీ. ప్రతి విషయం నా టీం దగ్గర అయితే బాగానే మాట్లాడతాను మోజీ. జూమ్లో ఇలా మాట్లాడాలంటే నాకు సిగ్గు మోజీ ఫస్ట్. అది మోజీ. రైట్, నో ప్రాబ్లం టైగర్. సో చూడండి సార్, ఇది లాగిన్ ఐడి అనమాట. సో వసూరు నాగరాజ్ సార్ ఐడి 15/8/2023, అంటే ఆగస్టు 15 జాయిన్ అయ్యాను. వాస్తవానికి జాయిన్ డేట్ నేను ఫస్ట్ జాయిన్ డేట్ నాది సేమ్ 15వ తారీఖు ఆగస్టు. సేమ్ డేట్ ఉంది టైగర్, సేమ్ డేట్ 2023 జాయిన్ అయ్యాను. నేను 2018 జాగ్రత్తగా ఉంటాను మోజీ. ఎందుకంటే మళ్ళీ ఐదు ఏమైంది అట్లా మళ్ళీ పక్క అంటే కష్టం మోజీ. అయినా అసలు అలా జరగదు మోజీ. ఏం జరగలేదని చూడొచ్చండి. నాగరాజ్ సారు అట్లా జాయినింగ్ అయ్యాడు. జాయినింగ్ అయిన వెంటనే కూడా డిశ్చార్జ్ వచ్చాడు. జాయిన్ అయినాక 1 month లోపలే డిశ్చార్జ్ జరిగింది.
ఇప్పుడు దిశాకి వచ్చినప్పుడు ఫస్ట్ ఫోటో ఇది. ఇప్పుడు ఇందాక డౌన్లోడ్ చేసిన ఇది 2023 సెప్టెంబర్లో దిశా జరిగింది. జాయిన్ అయిన వెంటనే దిశాకి వచ్చాడు. దిశాకి వచ్చేటప్పుడు కూడా మరి బ్లేజర్ ఎలా వచ్చింది దగ్గర ఒక నెలలోనే? ఆ మౌజీ మా లత మేడం ఇచ్చారు. ఆహా, ఓకే. అది తగిలించుకున్నాను. ఆవిడ అది ఎలా వేసుకోవాలో తెలియదు మౌజీ. అయితే అందరూ బ్లాక్ వేసుకుంటున్నారు కదంటే వాళ్ళందరూ ఆ డైమండ్లు వాళ్ళు వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోకూడదు. అయినా నేను బ్లాక్ వేసుకునేవాడిని మౌజీ, నాకు తెలియక. చాలా Right. ఫోటోలు బ్లాక్ టైలు. గాడ్ బ్లెస్ యు టైగర్. సో ఈ విధంగా దిశాకి రావటం వల్ల డెసిషన్ తీసుకున్నాడండి నాగరాజ్ సార్. ఒక వ్యక్తి తాలూకు జీవితాన్ని మార్చింది దిశ. ఓకే. సో ఫ్యూచర్ లో మళ్ళీ దిశ రాబోతుంది. సో ఇప్పుడు కాదు, మళ్ళీ ఇంకొక 5 నెలలకు 6 నెలలకు దిశ వచ్చింది. అప్పుడు ప్లాన్ చేసుకుని అందరూ మీ టీంలో వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని ఇప్పటి నుంచి నిలబెట్టుకుంటూ ఆ దిశ పడుకోవడానికి ప్రయత్నించేది. ఓకే. సో కంగ్రాచులేషన్ టైగర్, వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ నాగరాజ్ సార్. సో ఇదే విధంగా 100% ప్రతి విషయంలో నువ్వు ముందుండి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ టైగర్. సో ఫైనల్ గా మీ అప్లైన్ లో వస్తాడు ధర్నాథ్ రవి సారు. బట్ నేను చెప్పాను, బాధ్యత ఎవరు వాళ్ళదే. ఫ్యూచర్ లో రవి సారు జ్యోతి మేడం కన్నా ముందు వెళ్ళినప్పుడు అప్పుడు నేను ఆయనకు బాధ్యత ఇస్తాను మీ అందరిది, లేదా ఇవ్వను, దాంట్లో డౌట్ లేదు. అయినా సరే రవి సార్తో కంగ్రాచులేషన్ చెప్పిస్తాను. రవి సార్ వెల్కమ్. రవి సార్ వీళ్ళందరూ కూడా నువ్వు అప్లైన్ గా పేరు రావాలంటే నువ్వు త్వరగా క్రాచ్ చేసి వెళ్ళాలి. అప్పుడు దాకా నీకు తప్పదన్నమాట. ఇట్లానే ఉండేది. కొంతమందికి బాధ అనిపించవచ్చు, ఏది గురించి ఇట్లా పొడుస్తున్నాడంటే ఇది పొడవడం కాదు, రెస్పాన్సిబిలిటీ ఎవరి వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఇది సో రైట్. ధర్నాథ్ రెడ్డి గారు వెల్కమ్, మాట్లాడు సార్. జయ మారుజీ, అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు మారుజీ. రియల్గా గ్రేట్ అని చెప్తాను మారుజీ. ఫస్ట్ దిశాకు వచ్చినప్పుడు నాగరాజు గారు మీతో ఫైర్ అవటం కావచ్చు, అలానే మాతో పాటు ఆ రోజు రూమ్లో ఉంటాడు మారుజీ. నాగరాజు గారు ఎంత కోపిస్ట్గా మాట్లాడారంటే ఆ రోజు అంత కోపిస్ట్గా మాట్లాడారు గురుజీ. దిశలోకి వచ్చినాక దశ తిరిగి అన్నది రియల్ గ్రేట్ గురుజీ. అక్కడికి వచ్చిన తర్వాత దిశ వస్తే మన మైండ్ సెట్ మార్చింది గురుజీ. అదే విధంగా నన్ను కూడా దిశ మార్చింది, ఫస్ట్ దిశ. అలానే నాగరాజు గారు దిశ మార్చింది. అదే విధంగా అక్క శ్రీదేవి అక్క, వీళ్ళిద్దరూ ఫస్ట్ డే 1 నుంచి చూస్తూ ఉన్నాను గురుజీ. అసలు బండి మీద ఉదయం ఫీల్డ్కి వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేసి ఫోటోలు, ప్రతిరోజు ఫోటోలు, బాగా హార్డ్ వర్క్ కష్టపడ్డారు గురుజీ. ఆ కష్టమే ఈరోజు ఫలితం. అలాగనే టీంలో ఎవరైతే ఉండారో వాళ్ళందరూ సపోర్ట్ చేయటం కావచ్చు. అదేవిధంగా తను ర్యాంక్ 3 తీసుకోవటం, డైమండ్ కూడా ఇలా ఫాస్టెస్ట్గా అయిపోవచ్చు గురుజీ. థ్యాంక్ యూ శ్రీదేవి అక్క, అలాగనే నాగరాజు గారు గట్టిగా కమిట్మెంట్ తీసుకున్నారు. మీరు గట్టిగా కమిట్మెంట్ మీరే కాదు, ఇక్కడ ఉన్న టీం, మన టీం మొత్తం కూడా కమిట్మెంట్ తీసుకున్నామంటే మనందరం డైమండ్ అవుతాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు గురుజీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్. గాడ్ బ్లెస్ యు టైగర్. మేడం ఆన్ చేస్తాను. రైట్ టైగర్. సో ఇంతటితో ఇక జూమ్ ముగిస్తాను, వేరే జూమ్ కూడా టైం అయింది. సో ఫైనల్ గా నాగరాజ్ సార్, సో ఈ రోజు ఏదైతే మాట్లాడామో ఈ మాటలన్నీ కూడా రికార్డ్ రెడీ ఉన్నాయి. సో మీకు గ్రూప్ లో కూడా పెడతాను, వాట్సాప్. ఫ్యూచర్ లో ఇండియా లెవెల్లో మీరు నెంబర్ 1 అవ్వాలని కోరుకుంటూ, రేపు నిలబడే డైమండ్ లెవెల్లో కూడా మీ టెస్ట్ మనీ అందరికి సో ఒక ఇన్స్పిరేషన్ నిలబడాలని కోరుకుంటాం. ఓకే. ఆల్ ది బెస్ట్ టైగర్, నాగరాజ్ సార్ అండ్ శ్రీదేవి మేడం. సో మరి ర్యాంక్ 4 ఈ నెలలో కంప్లీట్ చేస్తావా నాగరాజ్ సార్? కంప్లీట్ చెప్పు. ఎస్ మాది కంపల్సరీగా చేస్తాను మాది, మీ బ్లెస్సింగ్ తో. ఇలానే కంప్లీట్ ఎస్ మాది. నాది ఏం లేదు మాది, నాది అయితే 0 మాది. ఏదన్నా చేయాలి, ఏదన్నా చెందాలంటే ముందు మీకైతే మీ ముగ్గురికి కూడా మీ పాదాపు వందాను మాది, జ్యోతి మేడంతో సహా. చేసేదంతా మీరు సపోర్ట్ చేయబట్టే మాది. నేను ఇలా బెడ్ మీద ఉండి కూడా ఇలాగా నేను నిలబడ్డానంటే కేవలం మీ సపోర్ట్ వల్ల, మీ గైడెన్స్ వల్ల. రైట్ టైగర్, ఆల్ ది బెస్ట్ టైగర్. స్లోగన్స్ పలుకుదాం అందరూ కూడా. ఐ యామ్ ఎ గోల్డెన్ పాస్ విన్నర్. ఆల్ ది బెస్ట్ టైగర్. రేపు నుంచి 6 గంటలకు ఎగ్జాక్ట్లీ మాట్లాడడం జరుగుతుంది. 6 గంటల క్లోజ్, 7 గంటలకు క్లోజ్ అయ్యిందన్నమాట. 6 గంటలకు